Hello everyone, welcome back to Kiran's English Hub. So a long waiting video. So this is the video that I'm going to record. This is the paper of TGT and PGT, which was conducted in the previous notification 2017 to and 18, and it is paper 1 అండి. దీంట్లో మనము ఇంగ్లీష్ గ్రామర్ చూడబోతున్నాం. And before getting into the paper, let me tell you one thing. Like previously we had discussed one paper related to SGT, and there were many requests and comments saying, సార్ మీరు ఓన్లీ తెలుగులోనే చెప్తున్నారు లేదా ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తున్నారని. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలని మీరు, ద థింగ్ ఈస్ వీఆర్ హియర్ లుకింగ్ ఎట్ ద వ్యూవర్స్ హూ ఆర్ ఫ్రమ్ ద బోత్ మీడియమ్స్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఈ క్లాస్ చెప్తగలుగుతున్నాను. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఐ హ్యావ్ టు మెయింటైన్ మై టీచింగ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో తెలుగు. రెండు విధాలుగా నేను బైలింగ్వల్గా చెప్పాలండి. కంప్లీట్ పోర్ బ్యాక్గ్రౌండ్ తెలుగులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అర్థం కాకపోతే మీరు నాకు అది కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. కావాలంటే నేను నా పర్సనల్ కాంటాక్ట్ కూడా మీకు ఇస్తాను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ పర్సనల్లీ. ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ద పీపుల్ హు ఆర్ ఫ్రమ్ ద కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, if I say something in English, when I teach in English in Telugu in between, if you don't understand the Telugu language, you can contact me through the comments. I can explain you clearly, right? So majority of the people both Telugu and English అర్థమవుతుంది కాబట్టి బైలింగ్వల్గా నేను చెప్పదలుచుకున్నాను. సో లెట్ us get into the paper. సో ఈ పేపర్ 1లో మనకు క్వశ్చన్ నెంబర్ 71 నుండి క్వశ్చన్ నెంబర్ 100 వరకు ఇంగ్లీష్ గ్రామర్ ఇచ్చారండి. ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ద this one, the methodology. I'm only going through the English grammar. So 71 నుండి 100 వరకు మనకు ఇంగ్లీష్ గ్రామరే ఉంది. సో ఇక్కడ నుండి మనకు ఇంగ్లీష్ గ్రామర్ ఇచ్చారు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ సార్, ఈ క్వశ్చన్ పేపర్ మరి ఎలా ఉంది, ప్రీవియస్ మీరేమన్నా దీని గురించి రేటింగ్ ఇవ్వగలరా అని ఒకవేళ మీరు అడిగితే నేను ఏమని చెప్పాలనుకున్నానంటే, ఇట్ ఈస్ నాట్ బిలో యావరేజ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యావరేజ్, ఇట్ ఈస్ అఫ్ కోర్స్ అబవ్ యావరేజ్. కొంచెం ఇంగ్లీష్ టచ్ లేకుండా, అసలు ఇంగ్లీష్ గ్రామర్ అంటే అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దోస్ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఎందుకు అని మీరు అడగగలిగితే, దీంట్లో ఒక మార్క్ రావడానికి మనం 4 సెంటెన్సెస్ సాల్వ్ చేసేదానికి ఆ విధంగా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 71st క్వశ్చన్ చూడండి, ఇక్కడ బ్లాంక్, ఇక్కడ బ్లాంక్, ఇక్కడ బ్లాంక్, ఇక్కడ బ్లాంక్. బేసిక్ ఇది ఒక ఆర్టికల్ క్వశ్చన్ అండి. ఆర్టికల్ క్వశ్చన్స్ అనే బేసిక్గా మనం చూసిన సింపుల్ క్వశ్చన్స్ ఏంటి అంటే సింగిల్ బ్లాంక్తో ఉంటాయి. బట్ 4 బ్లాంక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడే మనకు కొన్ని క్వశ్చన్స్లో సింపుల్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అది ఎలా అని మనం చూద్దాము. అండ్ అలాగే మీరు ఈ వీడియోని జస్ట్ ఊరికి అలా కూర్చొని మొబైల్ చేతిలో పట్టుకొని చూడొద్దు. ఒకవేళ మీ సిస్టమ్స్లో చూడొద్దని, మీరు ఇమ్మీడియట్లీ హ్యావ్ టు టేక్ అవుట్ యువర్ నోట్బుక్, బికాస్ the rules that I'm going to tell you now are very, very, very important, right? Next, one more point. This video is going to be very lengthy because questions అనేవి చాలా లెంతీగా ఉన్నాయి కాబట్టి, what I'm trying to tell you is, please don't skip the video, please don't stop the video. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడాల్సిందే. ప్రతి ఒక్క రూల్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్, బిఫోర్ getting into the video, I would like to show you the interface of our YouTube channel. Let me take you through the YouTube channel here. So this is our channel for our English, that is Kiran's English Hub. ఈ ఛానల్ని మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ జాయిన్ బటన్ ఉంది, జాయిన్ బటన్ని క్లిక్ చేసి మీరు నా పర్సనల్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు చూసినట్లయితే ఆన్ ద స్క్రీన్ మనం డిఫరెంట్ మోడల్ టెస్ట్ అన్ని కూడా, అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మనము అప్లోడ్ చేస్తున్నాం. సో యూ కెన్ గో త్రూ దోస్ వీడియోస్. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ మీకు యూజ్ అయ్యేదే. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, చాలా వరకు పీపుల్ ఏమంటున్నారంటే, సార్ ఇది గ్రూప్ 4 కదా, లేదా ఇది గ్రూప్ 1 కదా, ఇది నేను యూజ్ చేయవచ్చా, ఇది నాకు దీనికి దానికి యూజ్ అవుతుందా, నేను డిఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 సిలబస్ బుక్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను యూజ్ చేసుకోవచ్చా అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఇది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 4 అయినా, ప్రిలిమ్స్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్జిటి అయినా, టీజీటీ అయినా,
ఇంగ్లీష్ సిలబస్ ఉన్న ఏ ఒక్క ఎగ్జామ్ అయినా సరే దాంట్లో వాడు యూజ్ చేసే ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది అందరికి కామన్గానే ఉంటుందండి. ఆ కామన్గా ఉన్న ఇంగ్లీష్ని మనము అన్నిట్లో ఎగ్జామ్లో మనం చూస్తూనే ఉంటున్నాము. ఒక ఎగ్జామ్లో ఇచ్చిన రూల్ ఇంకొక ఎగ్జామ్లో ఇస్తూనే ఉంటాడు. దీనికి ఇదే ఇంగ్లీష్ యూజ్ చేయాలి, ఈ ఎగ్జామ్కి ఇదే ఇంగ్లీష్ యూజ్ చేయాలని అసలు ఎక్కడ లేదు, అలా ఎక్కడ ఇవ్వరు. ఓన్లీ గ్రామర్ అని మెన్షన్ చేస్తారు, దాంట్లో అన్నీ మిక్స్ అయిపోతాయి. సరేనా? సో ఇది దీనికి రిస్ట్రిక్ట్ చేసుకొని ఒకదాన్ని ఇంకో దానికి రిస్ట్రిక్ట్ అలా చూడకండి. టైటిల్ మాత్రమే ఆ పేపర్కి సంబంధించిన తప్ప ప్రతి ఒక్క వీడియోలో ఉన్న పాయింట్ మీకు యూజ్ అయ్యేది. రైట్? సో లెట్ us get started with question number 71. This question is related to the articles, as you can see. సో ఫస్ట్ మనము డైరెక్షన్ చూద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ ఆర్ అండ్ ద నో ఆర్టికల్. ఏ అండ్ దాకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో నో ఆర్టికల్ కూడా అంతే ప్రియారిటీ ఇవ్వాల్సిందే. నో ఆర్టికల్కి ఇంపార్టెన్స్ ఇవ్వను అని అంటే మాత్రం కష్టం అండి. ఎందుకు అని అంటే ఈ మూడిట్లో ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్లో ఎన్ని రూల్స్ అయితే మనకు ఉన్నాయో నో ఆర్టికల్లో కూడా అలాగే మనకు రూల్స్ ఉన్నాయి. సో నో ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ఫోకస్ చేద్దాం. సో దీంట్లో కొన్ని రూల్స్ చెప్పి తర్వాత కొన్ని ఎలిమినేషన్ పాయింట్స్తోని మనం ఆన్సర్ చేసేలా ఉంటుంది. సో లెట్ us look at the sentence. There is dash giant tortoise in dash Galapagos Islands nicknamed dash lonesome George who has never found dash mate. ఫస్ట్ బిగినింగ్లో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఏ జెయింట్ టార్టైస్ అన్నారు. ఈ టార్టైస్ అనేది బేసిక్గా కామన్ నౌన్ అండి. కామన్ నౌన్స్కి ముందు మనము ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాము, పర్టికులర్ అయితే దా యూజ్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏముందంటే మనకి ఇక్కడ గ్యాలపాగోస్ ఐలాండ్స్, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ ద. దాన్ని మనము ఐలాండ్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ రివర్స్ మౌంటైన్స్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అలాగే డెజర్ట్స్ ఓషన్స్ సీస్ ఇవన్నిటి ముందు మనం ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. సెకండ్ బ్లాంక్లో దా రావాలి. సెకండ్ బ్లాంక్లో దా రావాలంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏముంది, నో ఆర్టికల్ నాట్ పాసిబుల్. ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్లో నో ఆర్టికల్ నాట్ పాసిబుల్. ఇక్కడ థర్డ్ ప్లేస్లో దా పాసిబుల్. ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో దా పాసిబుల్. తర్వాత కంటిన్యూషన్ చూద్దాము. నిక్ నేమ్డ్ డాష్ లోన్సమ్ జార్జ్. ఈ జార్జ్ అనేది ఇక్కడ ఏంటంటే ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్కి ముందు మనకు నో ఆర్టికల్. ఏ ప్రాపర్ నౌన్కి ముందు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయలేము. యూజ్ చేసే కేసెస్ రెండు ఉంటాయి, అది వేరే. ఒకవేళ అవి డీటెయిల్గా మీకు రూల్స్ కావాలి అని అంటే యూ కెన్ వన్స్ కామెంట్ దట్ ఇన్ ద కామెంట్ బాక్స్. టైం ఉంటే తప్పకుండా నేను అది చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బేసిక్గా అయితే ఏ ప్రాపర్ నౌన్తో కూడా మనము ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటాం కదా. సో వెన్ ఐ సే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు కిరణ్, ఎవరైనా నన్ను ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అనుకోండి, నేను ఏమని చెప్తాను? లేదా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అనుకోండి, ఏం చెప్తాను? మై నేమ్ ఈజ్ దా కిరణ్ అంటానా, మై నేమ్ ఈజ్ ఏ కిరణ్ అంటానా, మై నేమ్ ఈజ్ కిరణ్ అంటానా? విచ్ ఈజ్ ద కరెక్ట్ వన్? సింపుల్గా మై నేమ్ ఈజ్ కిరణ్ అని చెప్తాను, అంతేగాని ఆర్టికల్ యూజ్ చేయను కదా. సో ఇక్కడ ఈ టార్టైస్ పేరు అనేది లోన్సమ్ జార్జ్, ఇది ఒక నేమ్ ఇచ్చారు, దీనికి ప్రాపర్ నౌన్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఉండదు. సో థర్డ్ ప్లేస్లో ఆర్టికల్ లేదు కాబట్టి నో ఆర్టికల్. ఓకే, ఇక్కడ థర్డ్ ప్లేస్లో దాన్నాడు నాట్ పాసిబుల్. సో ఆన్సర్ ఈస్ 3. ఓకేనా? సో ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్తో వెళ్ళి ఆన్సర్ పెట్టాలి ఇప్పుడు కూడా, అది మీకు సింపుల్గా అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 72. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ గివెన్ బిలో ద సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద అండర్లైన్ ఫ్రేజెస్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్? కింద ఇచ్చిన 4 ఫ్రేజెస్లో వీటిని పైన ఇచ్చిన ఫ్రేజెస్తోని ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఫస్ట్ అండర్లైన్ దానికి, సెకండ్ అండర్ దానికి యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఫోర్త్ ఆప్షన్స్లో నో కరెక్షన్ రిక్వైర్డ్ అని అంటాడు. నో కరెక్షన్ రిక్వైర్డ్ అంటే పైన ఉన్న దాంట్లో ఎర్రర్ లేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ ఉంది అని గమనించాలంటే మనం ఏం చేయాలి? సరే, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఎర్రర్ ఉందని మనం గమనిస్తున్నాం డైరెక్ట్గా. నో కరెక్షన్ రిక్వైర్డ్ అని లేదు అంటే డైరెక్ట్గా చేంజ్ చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ క్యారీయింగ్, తర్వాత ఈజ్ కండక్టెడ్. ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే టెన్స్ బేస్డ్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఈజ్ క్యారింగ్ అంటే ఈజ్ ప్లస్ V4, ఈజ్ కండక్టెడ్ అంటే ఈజ్ ప్లస్ V3, ఇవి టెన్స్కి సంబంధించినవి కాబట్టి ఎప్పుడు కూడా మనము టెన్స్ని చూసుకోవాలి. టెన్స్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు గో విత్ ద టైమ్, యూ హ్యావ్ టు చెక్ ద టైమ్. టైమ్ డిసైడ్స్ ద టెన్స్. టైమ్ డిసైడ్స్ ద టెన్స్. అక్టోబర్ 2015, ఈజ్ ఇట్ ప్రెజెంట్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్? ఇట్ ఈస్ పాస్ట్. పాస్ట్ వచ్చినప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయకూడదు, అంటే ఇచ్చిన ఫ్రేజ్ అబ్జల్యూట్గా మనం తీసేస్తాం. ఓకే, అవుట్. తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ ఏంటి? నెక్స్ట్ ఇండికేటర్
హ్యాస్ బీన్, ఇంకొకటి ఏముంది మనకు ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్తే హ్యాస్ బీన్. రిమెంబర్ దిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే కాంబినేషన్ అనేది మనకు హ్యాస్ బీన్లో వస్తుంది. వెన్ ఎవర్ యూ యూస్ హ్యాస్ ఆర్ హ్యాస్ బీన్, రిమెంబర్ దిస్ ఇస్ ఇన్ ద present perfect tense. Present perfect tense. In the present perfect tense, there won't be any particular time mentioned like this. Present perfect tense లో అసలు ఎలాంటి టైం అనేది మనం మెన్షన్ చేయము. ఇంతకు ముందే జరిగింది, ఇప్పుడే జరిగింది, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఎట్, సో ఫార్, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. టైం ఇండికేటర్ మెన్షన్ చేయకూడదు. టైం ఇండికేటర్ మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ హ్యాస్ బీన్, ఇక్కడ హ్యాస్ బీన్, రెండు అవుట్. తర్వాత ఇవి ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం కాబట్టి లెట్ మీ ఎలిమినేట్ దిస్. First option is out, fourth option is out. Now our answer is had carried, another one is had been carrying, another one is conducted, was conducted. Now let us read the sentence. He dashed the books for several months before the examination. Before the examination conducted, before the examination was conducted. ఇప్పుడు ఎగ్జామినేషన్ యాక్షన్ చేస్తుందా, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుందా అంటే యాక్టివ్ వాయిస్ కావాలా, ప్యాసివ్ వాయిస్ కావాలా? ఇప్పుడు కండక్టెడ్ అని ఓన్లీ వీటి యూజ్ చేస్తేనేమో అది యాక్టివ్ వాయిస్. వాజ్ ప్లస్ V3 అంటే వాజ్ ప్లస్ V3 కాంబినేషన్ వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్. ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది అని చెప్తాం కానీ ఎగ్జామే కండక్ట్ చేస్తుంది, ఏదైనా యాక్షన్ చేస్తుంది అని చెప్పాం. సో ఆన్సర్ మనకి ఏం రావాలి ఇమీడియట్గా అంటే థర్డ్ వన్. లేదు సార్ అక్కడ కూడా మాకు ఆన్సర్ వద్దు, మరి ఫస్ట్ బ్లాంక్ ఉంది కదా దాంతో ఆన్సర్ చెప్పండి అని అంటే లెట్ మీ టెల్ యూ దిస్. హీ ఈజ్ క్యారింగ్ ద బుక్స్. ఇక్కడ ఏమన్నాము, హీ హ్యాస్ బీన్ క్యారింగ్ ఆన్సర్, ఇంకోటి హీ హ్యాడ్ క్యారీడ్. హీ హ్యాస్ బీన్ క్యారింగ్ ద బుక్స్ ఫర్ సెవరల్ మంత్స్ బిఫోర్. ఇది మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసే కాంబినేషన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Now when do we use past perfect continuous? Let us say these are present, past, future. Let us say this is past, this is present, this is future. Now remember this, any action that started in the past and continued for some time in the past and ends in the past, ఈ బిగినింగ్ పీరియడ్, స్టార్టింగ్, ఎండింగ్ పీరియడ్ అండ్ ఆల్సో డ్యూరేషన్ రెండు కూడా పాస్ట్లోనే ఉంటే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. బుక్స్ని సెవరల్ మంత్స్ క్యారీ చేస్తూనే ఉన్నాడు, ఎప్పటికో వరకు అని అంటే బిఫోర్ ద ఎగ్జామినేషన్ వాస్ కండక్టెడ్. సో ఫర్ సెవరల్ మంత్స్ బిఫోర్ అంటే ఒక దగ్గర స్టార్ట్ అయింది, కొద్ది టైం వరకు జరిగింది, మధ్యలో జరుగుతూనే ఉంది. ఇలాంటిది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. ఆ లాజిక్తో కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఆన్సర్ కమ్స్ విత్ 3. నెక్స్ట్ వన్, which of the following phrases given below the sentence should replace the phrases underlined to make the sentence grammatically correct? ప్రీవియస్ సెంటెన్స్ లాగానే ఇది కూడా ఇక్కడ ఏమన్నారంటే a few months ago అని అన్నారు. ఓకేనా? Now remember this, whenever you come across this word, particularly ago word, అది కూడా few months ago word ఏదైతే ఉంటుందో అది మనం అసలు present form లో యూజ్ చేయకూడదు. ఓకేనా? సో let us first eliminate is అండ్ ఆల్సో ఎలిమినేట్ హ్యాస్. ఇవి రెండు కూడా ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు వాజ్ డైవెస్టెడ్, హ్యాడ్ బీన్ డైవెస్టెడ్, ఇంకోటి హ్యాడ్ బీన్ నేమ్డ్, ఇంకొకటి బీయింగ్ నేమ్డ్. ఇప్పుడు సెంటెన్స్ కేర్ఫుల్గా చూడండి. ద ట్రయో డైవెస్టెడ్ ఆఫ్ దర్ పవర్స్ సూన్ ఆఫ్టర్ నేమ్డ్ బై సిబిఏ ఫ్యూ మంత్స్ ఎగో. ఈ సూన్ ఆఫ్టర్ అనేది ఇక్కడ కంజంక్షన్ అండి. సూన్ ఆఫ్టర్ తర్వాత డైరెక్ట్గా వర్బ్ ఇచ్చాడు. సూన్ ఆఫ్టర్ తర్వాత ఎలాంటి నౌన్ అనేది లేదు, అంటే దాని అర్థం సబ్జెక్ట్ అనేది లేదు. సబ్జెక్ట్ లేకుండా మనం హెల్పింగ్ వర్బ్ కాంబినేషన్ తీసుకోలేము. హ్యాడ్ బీన్ నేమ్డ్ ఖచ్చితంగా సబ్జెక్ట్ రావాల్సిందే. బట్ బీయింగ్ నేమ్డ్ అనేది మరి డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు సార్ అంటే బీయింగ్ నేమ్డ్ అనేది ఒక ఫ్రేజ్ స్టార్టర్గా యూజ్ చేయొచ్చు. ఫ్రేజ్కి సబ్జెక్ట్ అవసరం లేదు, యూ కెన్ డైరెక్ట్లీ యూస్. సో ఆన్సర్ ఈజ్ 4. ఇంత షార్ట్గా లాజిక్ ఎట్లా సార్ అని అంటే దానికి కొంచెం ప్రాక్టీస్ కావాల్సింది. ఓకేనా? తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ గ్రామటికల్లీ కరెక్ట్? నాట్ గ్రామటికల్లీ కరెక్ట్ అంటే రాంగ్ సెంటెన్స్ ఏంటి అని అడిగాడు. ఓకేనా? నౌ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, 2/3 ఆఫ్ ద మెయిలింగ్ లిస్ట్ హ్యాస్ బీన్ టైప్డ్. దీన్ని మనము బేసిక్గా సింపుల్గా ఒక రూల్ చెప్తానండి. రూల్ ఏంటి అంటే నౌన్, ప్రిపోజిషన్, నౌన్ ప్లస్ వర్బ్. దీన్నే ఇంకా షార్ట్ చేయాలంటే ఎన్పిఎన్ రూల్ అని అంటారు దీన్ని, ఎన్పిఎన్. ఓకేనా? అంటే ఒక ప్రిపోజిషన్తోని రెండు నౌన్స్ కంబైన్డ్ అయినప్పుడు యూజ్ చేసే వర్బ్ ఏదైతే ఉంటుందో దట్ వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద ఫస్ట్ నౌన్. ఓకేనా? ఈ కాంబినేషన్ తెలియాలి.
ఇప్పుడు 2/3 ఆఫ్ ద మెయిలింగ్ లిస్ట్. ఈ 2/3 అనేది ఒక నౌన్ పార్ట్, ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్, ద మెయిలింగ్ లిస్ట్ అనేది ఇక్కడ నౌన్. ఓకేనా? సో మెయిలింగ్ లిస్ట్ అనేది మీరు సబ్జెక్ట్గా ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన 2/3. 2/3 అని అంటే ఏంటంటే బేసిక్గా మెజర్మెంట్. మెజర్మెంట్స్ని ఎప్పుడు కూడా మనము ఆ క్వాంటిటీ లేదా మెజర్మెంట్ని మనం ఇప్పుడు కౌంట్ చేయకూడదు. డిస్టెన్స్ కానీ, టైం కానీ, వెయిట్ కానీ, మెజర్మెంట్ కానీ, పర్సంటేజ్ కానీ, ఇలాంటి వాటిని మనము ఎప్పుడు కూడా ప్లూరలైజ్ చేయలేము. అవి ఓన్లీ సింగులర్స్లో ఉంటాయి. సింగులర్కి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే హ్యాస్ బీన్ టైప్డ్. సో సింగులర్ ఫార్మ్స్ హ్యాస్ బీన్ టైప్డ్ కాంబినేషన్ కరెక్ట్గానే ఉంది. హ్యావ్ వస్తే మనము ఐవి యూదేకి యూజ్ చేస్తాము, హ్యాస్ వస్తే హీ షీట్కి యూజ్ చేస్తాము. సో ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి దాన్ని మనము ఆన్సర్లోకి తీసుకోలేమండి. మనకు ఓన్లీ రాంగ్ వన్ కావాలి. ఓకేనా? సో ఇది ఎలిమినేట్ చేస్తున్నా. కావాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 10 seconds బిఫోర్ వెళ్ళి మళ్ళీ అది రూల్ రాసుకోవచ్చు. తర్వాత రమేష్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ హూ ఈజ్ ఆల్వేస్ పంక్చువల్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రూల్ నేను చెప్పేది. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎనీ ఆఫ్, either of, neither of. ఇప్పుడు దీనికి రూల్ ఏంటి అని అంటే దే ఆర్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్స్ ప్లస్ సింగులర్ వర్బ్స్. వీటి తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్ రావాలి, సింగులర్ వర్బ్ రావాలి. ఓకేనా? వీటిని మనం ప్రొనౌన్స్లో యూజ్ చేసే రూల్. ఇది కూడా మీరు రాసుకోవాలండి నోట్లో. ఓకేనా? నా ఇక్కడ చూడండి, రమేష్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్. వన్ ఆఫ్ వచ్చింది, ఎంప్లాయీస్ కూడా వచ్చింది. ఎంప్లాయీనా ఎంప్లాయీసా? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే ప్లూరల్ నౌన్. సో ఇక్కడ వరకు సాటిస్ఫై అయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హూ ఈజ్ అన్నాడు. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు వచ్చినా కూడా దానికి ముందు ఉన్న నౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం రిలేటివ్ ప్రొనౌన్లో మాట్లాడతాం. ఇప్పుడు హూకి ముందున్న నౌన్ ఏంటి అని అంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ హూ ఈజ్ ఆల్వేస్ పంక్చువల్. మనం మాట్లాడేది ఏంటి అని అంటే ఎంప్లాయీస్ గురించి. ఇక్కడ ఎంప్లాయీస్ హూ ఈజ్ ఆల్వేస్ పంక్చువల్ అన్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాంబినేషన్ కదా. ప్లూరల్కి ఎప్పుడు కూడా మనకి ఏం రావాలంటే దాని పక్కన ఆర్ రావాలి. ఎంప్లాయీస్ హూ ఆర్ ఆల్వేస్ పంక్చువల్ కాంబినేషన్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎర్రర్ దొరికేసింది. ఓకేనా? ఆల్రెడీ ఎర్రర్ దొరికింది, అయిపోయింది మనకు ఆన్సర్. కాకపోతే రిమైనింగ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, దట్ రూపీస్, ఇక్కడ 2 crore సంథింగ్ అమౌంట్ ఇచ్చారు. 2 crore or 20 crore. 2 crore వాజ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. ఇక్కడ వాజ్ అన్నారు చూసారా? ఈ వాజ్ దేనికి కనెక్ట్ అవుతుందంటే ఈ అమౌంట్కి. ఈ పాయింట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ చూసినా, ఏ సెంటెన్స్ చూసినా ముందు మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటి అని మనకు తెలిసిన వెంటనే ఆల్మోస్ట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా అమౌంట్ కదా, అంటే మనీ. మనీ ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ కేస్ కిందకి యూజ్ చేస్తాం. ఇప్పుడు చాలామంది వెంటనే ఏమంటారంటే సార్ వై కాంట్ వి కౌంట్ ద మనీ, 100 rupees 200 rupees ఇలా కౌంట్ చేస్తాం కదా, వై కాంట్ వి కౌంట్ అని. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ కౌంటింగ్ ఆఫ్ ద లిక్విడ్ మనీ. సి మనీ ఈజ్ కాల్డ్ యాజ్ అ లిక్విడ్ అమౌంట్. లిక్విడ్ కెనాట్ బి కౌంట్. ఓకే? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్. మనం 1 2 3 అని కౌంట్ చేయడం ఇది వేరే. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తీసుకునే కేసులో మనం అది కౌంటబుల్గా కన్సిడర్ చేయము. సో సింగులర్, సో యూ హ్యావ్ టు యూజ్ ద హెల్పింగ్ వర్బ్ యాజ్ అ సింగులర్. నెక్స్ట్ వన్, neither the vice chancellors nor the chancellor was in favor of the decision. ఇంకొక రూల్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒకటి neither nor, నెక్స్ట్ వన్ either or, నెక్స్ట్ వన్ not only but also. ఈ కేసెస్లో మీకు ఎప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే బిగినింగ్లో అడిగినప్పుడు దీంట్లో రెండు నౌన్స్ ఇస్తారు. ఇక్కడ ఒక నౌన్ ఇస్తారు, ఇక్కడ ఒక నౌన్ ఇస్తారు, ఇక్కడ నౌను, ఇక్కడ ఈ విధంగా ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు వర్బ్ షుడ్ అగ్రీ ఓన్లీ విత్ ద సెకండ్ నౌన్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా? నా నెయిదర్తోని ఫస్ట్ నెయిదర్ చూడగానే ఇమీడియట్లీ యూ షుడ్ ఫోకస్ ఆన్ నార్. నెయిదర్ నౌన్ పేరు వచ్చిందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇక్కడ వరకు ఎర్రర్ లేదు. ఓకేనా? నెయిదర్ ఈస్ ఫాలోడ్ బై నార్. టిల్ హియర్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే నెయిదర్ ద వైస్ ఛాన్సలర్స్, ఈజ్ ఇట్ సింగులర్ ఆ ప్లూరల్? ప్లూరల్. నార్ ద ఛాన్సలర్. ఛాన్సలర్ అనేది ఏంటి మనకు? సింగులర్. వర్బ్ ఏంటి అంటే వాజ్. ఇప్పుడే చెప్పాను కదా,
నెయిదర్ నౌన్ తోని రెండు సబ్జెక్ట్స్, రెండు నౌన్స్ కలిపినప్పుడు ఇఫ్ అట్ ఆల్ యూఆర్ కంబైనింగ్ టూ నౌన్స్, రిమెంబర్ యువర్ వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద సెకండ్ నౌన్. ఇఫ్ ద సెకండ్ నౌన్ ఈస్ సింగులర్, వర్బ్ మస్ట్ బి సింగులర్. ఇఫ్ ద సెకండ్ నౌన్ ఈస్ ప్లూరల్, వర్బ్ మస్ట్ బి ప్లూరల్. నౌ సెకండ్ నౌన్ ఏముంది మనకి ఇక్కడ, ఛాన్సలర్, సింగులర్, వాజ్ ఈజ్ ఆల్సో సింగులర్. సో దీంట్లో కూడా ఎలాంటి ఎర్రర్ లేదు, ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. సో ఓన్లీ ఎర్రర్ కమ్స్ విత్ దిస్ పార్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద రూల్ రిలేటెడ్ టు ద రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ క్వశ్చన్ అనేది రిలేటివ్ ప్రొనౌన్స్ రిలేటెడ్ అండి. వీ హ్యావ్ కాలమ్ ఏ అండ్ కాలమ్ బి. సో ఇక్కడ ఏం చేయాలంటే చూస్ ద కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. సో కాలంలో ఏలో ఉన్న వాటితోని బ్లాంక్స్ని కాలమ్ బిలో ఉన్న ఆప్షన్స్తో కనెక్ట్ చేయాలి. వీ హ్యావ్ 1 2 3 4 5 sentences on the left side, but 1 2 3 4 5 6 options on the right side. అంటే ఓన్లీ 5 మాత్రం మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ దానికి వద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో ఏముందంటే ఫస్ట్ది ఎఫ్. చూద్దాం ఎఫ్తోనే. వి ఆస్క్డ్ డాష్ కాల్డ్ us టు కాల్ బ్యాక్. వి ఆస్క్డ్ వాట్ ఎవర్ కాల్డ్ us టు కాల్ బ్యాక్. వాట్ ఎవర్ కాల్డ్ us అని అంటే ఏదైతే కాల్ చేసిందో, వాట్ ఎవర్ అనేది బేసిక్గా నాన్ లివింగ్ కదా. కాల్డ్ us టు కాల్ బ్యాక్ అని అంటే పర్సన్కి రెఫర్ చేసేది. ఇక్కడ నాన్ లివింగ్కి మనం ఎఫ్ యూజ్ చేయలేం. ఫస్ట్ వన్ ఈజ్ అవుట్. ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. లుక్ అట్ ద సెకండ్ వన్. సెకండ్లో ఏమన్నాడంటే హూ ఎవర్. హూ అనేది బేసిక్గా సబ్జెక్ట్కి రిలవెన్స్. సెకండ్ వన్ బాగానే ఉంది, బట్ మనకు ఆన్సర్ అనేది చెప్పలేము. థర్డ్ కూడా చెక్ చేద్దాం. థర్డ్లో ఏమన్నాడంటే డి. డీలో ఏమంది ఇక్కడ హూమ్. మరి ఇప్పుడు సార్ హూ వచ్చింది, హూమ్ వచ్చింది కదా, రెండు పర్సనే కదా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ యూస్డ్ ఫర్ ద సబ్జెక్ట్ అండ్ హూమ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ రెఫరెన్స్ చేస్తే హూ, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ చేస్తే హూమ్. నౌ వి ఆస్క్డ్ డాష్ కాలర్స్ డాష్ కాల్డ్ us టు కాల్ బ్యాక్. మాకు ఎవరైతే కాల్ చేశారో అంటే మేము కాల్ చేయబడ్డాము అనే మీనింగ్ రావాలి. చేశారు కాబట్టి దట్ మస్ట్ బీ ఇన్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే హూ రావాలి కానీ హూమ్ రాదు. సో డి ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఈ. లుక్ ఎట్ ఈ. హూజ్ ఎవర్. హూజ్ ఎవర్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద బిలాంగింగ్నెస్ ఆఫ్ ద పీపుల్. సో నాట్ పాసిబుల్. సో ఓన్లీ మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 2. లెట్ us ఆల్సో ఫైనలైజ్ విత్ ద సెకండ్ వన్. హీ వాజ్ ఫ్రీ టు మ్యారీ హూమ్ ఎవర్ హీ చూస్. ఎవరినైతే వాడు చూస్ చేసుకుంటాడో అతన్ని ఆమెను వాడు పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. సెకండ్ వన్ కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. సో మొత్తం రిమైనింగ్ చెక్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. లేదు సార్ నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నానంటే ఇట్ ఈస్ యువర్ విష్. ఓకే. సో ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది. వీ నీడ్ నాట్ వేస్ట్ ద టైమ్ ఆన్ దట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. అంటే 3 రాంగ్ ఉన్నాయి, ఓన్లీ 1 కరెక్ట్ ఉన్నది పాయింట్. వెన్ టు స్టార్ట్ ఈజ్ ఎట్ అనదర్ క్వశ్చన్. ఈ వెన్ టు స్టార్ట్ అనేది ఏంటి అని అంటే ఇదంతా కూడా బేసిక్గా ఒక ఫ్రేజ్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్రేజ్ని మనము ఇట్ అని కూడా అనవచ్చు. ఇట్ ఈజ్ ఎట్ అనదర్ క్వశ్చన్ అనేది పాయింట్. ఇట్ అనేది సింగులర్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, ఎట్ అనదర్ క్వశ్చన్. ఓకే. వెన్ టు స్టార్ట్ అనేది అంతా కూడా ఒక ఐడియా లాగా తీసుకుంటాము. దిస్ ఇస్ సబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ వన్, ఐ డోంట్ లైక్ టు టెలిఫోనింగ్. ఇక్కడ రూల్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. 2 ఈజ్ ఫాలోడ్ బై V1, 2 ఈజ్ ఫాలోడ్ బై నౌన్. నౌన్ బదులు మనకు జెరండ్ కూడా ఉండొచ్చు. జెరండ్ అంటే ఏం లేదండి, ఐఎన్జి ఫామ్ కూడా ఉండొచ్చు. కొన్ని కేసెస్ ఉన్నాయి. అది ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్. ఇప్పుడు టు టెంపుల్ అనేది అక్కడ నౌన్ కదా. అలాంటి ప్లేసెస్లో మనము ఐఎన్జి ఫామ్స్ కూడా యూజ్ చేసే కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. 2+V1 వస్తే దీన్ని మనము ఇన్ఫినిటివ్ అని అంటాం. ఓకేనా. ఐ డోంట్ లైక్ టు టెలిఫోన్ హిమ్ ఎట్ ఈజ్ ఆఫీస్. ఇప్పుడు ఐ డోంట్ లైక్ టు టెలిఫోనింగ్ అన్నాడు. ఇక్కడ టెలిఫోనింగ్ ఈజ్ రాంగ్. ఐ డోంట్ లైక్ టు టెలిఫోన్ అని మాత్రమే రావాలి. సెకండ్ వన్ ఈజ్ రాంగ్. తర్వాత దిస్ ఈజ్ ఏ నెవర్ టు బి ఫర్గాటెన్ డేస్. దిస్ ఈజ్ అనే ఆల్రెడీ సింగులర్ ఇండికేటర్ వచ్చింది, ఏ అనే సింగులర్ ఇండికేటర్ వచ్చింది. నెవర్ టు బి ఫర్గాటెన్ ఇదంతా కూడా అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇక్కడ కాంబినేషన్ నౌన్ ఏమన్నా అంటే డేస్. డేస్ అనే సింగులరా ప్లూరలా? ప్లూరల్ అండి. సో చేంజ్ ఇట్ ఇంటూ సింప్లీ డే. ఎందుకు అని అంటే మనం ఓన్లీ ఒక డే గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎప్పుడు మర్చిపోలేని రోజు అనేది పాయింట్. తర్వాత హీ వాజ్ ద ఫస్ట్ హూ కెన్ రీచ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాజ్ అనే పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్, రెఫరింగ్ టు ద పాస్ట్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ కదా, అంటే పాస్ట్ గురించి రెఫర్ చేస్తున్నాము. పాస్ట్ కూడా రెఫర్ చేసినప్పుడు మోడల్ వర్బ్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. హీ కెన్ రీచ్ కాదు, హీ కుడ్ రీచ్. అంటే పాస్ట్ జరిగిన యాక్షన్ యొక్క ఎబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో 3 ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హ్యాస్ అ సబ్జెక్ట్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద వర్బ్. ఇదే మీకు చెప్పిన పాయింట్. వెన్ ఎవర్ యూ సీ ఎ సెంటెన్స్
యూ షుడ్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇప్పుడు మీకు చాలా మంచి రూల్ ఒకటి చెప్తాను, ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. చూడండి. Now, what is the first sentence we have? The minister along with the bodyguards were killed. ఇది చూడగానే చాలా మందికి అంత ఈజీగా వచ్చే పాయింట్ అయితే కాదు. నా ఇక్కడ మీకు ఒక రూల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ చూడండి. ఇంకా ఒకసారి వర్డ్స్ మీరు నేను చదువుతున్నప్పుడు నాతో పాటు కొంచెం మెమరైజ్ చేసుకుంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది. విత్, అలాంగ్ విత్, టుగెదర్, ఆల్ టుగెదర్, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, ఇన్ ఎడిషన్ టు, లైక్, డిస్లైక్, అకంపైన్డ్ బై, బట్, ఇంకోటి కూడా రాస్తాను, టుగెదర్ విత్. ఈ వర్డ్స్ మీకు ఎక్కడ కనిపించినా, ఒకవేళ వీటి ముందు ఒక నౌన్ అలాగే వీటి తర్వాత ఇంకొక నౌన్ వస్తే ఈ వర్బ్ దేనికి అగ్రి అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ అగ్రి విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ నౌన్తోనే అగ్రి అవ్వాలి. ఫస్ట్ నౌన్ ఉంటే వర్బ్, ఫస్ట్ నౌన్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్, ఫస్ట్ నౌన్ ప్లూరల్ ఉంటే వర్బ్ కూడా ప్లూరల్. ఇప్పుడు సెంటెన్స్ ఏమనంటే ద మినిస్టర్ అలాంగ్ విత్ ద బాడీ గార్డ్స్. ఇక్కడ మనకున్నది ఏంటి అని అంటే అలాంగ్ విత్. ఈ కాంబినేషన్తోనే రెండు నౌన్స్ కలిపాము, ఒకటి ద మినిస్టర్, ఇంకొకటి ద బాడీ గార్డ్స్. ఇప్పుడు మినిస్టర్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. బాడీ గార్డ్స్ అనేది ప్లూరల్. అలాంగ్ విత్ అని కలిపాము. వర్బ్ ఏమన్నా అంటే వర్. నాకు గుర్తుపెట్టుకోండి, ఐ, వి, యు, దే, అలాగే హీ, షీ, ఇట్. ఐకి మనము వాజ్ యూజ్ చేస్తాము, వి, యు, దేకి వర్ యూజ్ చేయాలి, హీ, షీ, ఇట్కి మళ్ళీ వాజ్ యూజ్ చేయాలి. ఇక్కడ మినిస్టర్ అని అంటే ఓన్లీ సింగులర్ కదా, సింగులర్ అంటే హీ అవుతుంది. ఇక్కడ హీ వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది అక్కడ చూస్తారా? ఇట్ ఈస్ నాట్ వర్, ఇట్ మస్ట్ బి వజ్. మన ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ వజ్ రావాలి, నాట్ వర్. సో ఈ రూల్ మనకు తెలిస్తే ఇది సాల్వ్ చేయడము అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కాకపోతే ఈ వర్డ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు నోట్బుక్లో రాసుకోవాల్సిందే. తర్వాత, ఇన్ చైనా 80% ఆఫ్ ద పాపులేషన్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. సార్ ఇది కరెక్టేనా కాదా? ఇప్పుడు 80% ఆఫ్ ద పాపులేషన్ అనగానే 80 చూడగానే అమ్మో చాలా పెద్ద నెంబర్ కదా, ప్లూరల్ కదా అనుకొని ఇమీడియట్గా తప్పు చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఓకేనా? అయితే ఇది కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడే. 80% ఆఫ్ ద పాపులేషన్, ఇంతకుముందు చెప్పాను కదా నేను, మెజర్మెంట్స్ కానీ, పర్సంటేజెస్ కానీ, డిస్టెన్స్ కానీ, టైం కానీ, మనీ కానీ, ఇవి ఎప్పుడు కూడా మనకు సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. సింగులర్ ఫామ్లో ఉన్నాయంటే కంటిన్యూషన్ ఇక్కడ ఏమన్నా అంటే లివ్. లివ్ అనేది V1. గుర్తుపెట్టుకోండి, ఐవి యూదికి మనము V1 యూజ్ చేస్తాము, హీ షీట్కి V5 యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ పాపులేషన్ అనేది అంతా కూడా సింగులర్ కాబట్టి ఏమని తీసుకోవాలి ఇక్కడ అని అంటే ఇట్ అని తీసుకోవాలి. ఇట్కి మనకి ఏమొస్తుంది? V5. అంటే ఇది లివ్ కాదు, ఇట్ మస్ట్ బి LIVES, లివ్స్. ఓకే. తర్వాత, ఈచ్ ఆఫ్ ద విలియమ్స్ సిస్టర్స్ ఆర్ ద టెరిఫిక్ టెన్నిస్ ప్లేయర్స్. ఇంతకుముందే మీకు ఒక రూల్ చెప్పానండి, ఆ రూల్ నేను ఎరేజ్ చేశానో లేదో నాకు గుర్తులేదు. ఇక్కడ చూడండి ఏమని చెప్పాను రూలు, పైనే చెప్పా. ఈచ్ ఆఫ్ అని చెప్పాను కదా, ఈచ్ ఆఫ్ ఈజ్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ సింగులర్ వర్డ్. ఈ విధంగా కనెక్ట్ అయిపోతాయి. ఒక రూల్ నేర్చుకుంటే ఆ రూల్ అనేది మనకు ప్రతి చోట యూజ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ ద విలియమ్స్ సిస్టర్స్. ఇప్పుడు విలియమ్స్ సిస్టర్స్ అనేది సింగులరా ప్లూరలా? ఆల్రెడీ ఇది ప్లూరల్ కదా, సిస్టర్స్ అనేది. ఈచ్ ఆఫ్ అని ఇచ్చాడు కదా, ప్లూరల్ నౌన్ వచ్చింది కదా, దాని తర్వాత వర్బ్ ఏం రావాలి మనకు? సింగులర్, ఈస్. ఓకేనా? వెరీ సింపుల్. రూల్ తెలిస్తే ఆన్సర్ పెట్టేసాం, ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్. తర్వాత, ద ఫ్యాక్ట్ దట్ ఇన్ అవర్ పార్టీ ఇట్ సెల్ఫ్. యాక్చువల్లీ 3 రాంగ్ అయిపోయాయి కదా ఇక్కడ. ఆన్సర్ ఏంటి? 4. ఇంకా అసలు సెంటెన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ 3 ఎలిమినేట్ అవ్వకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ 3 ఎలిమినేట్ అవ్వలేదు అనుకోండి, 4th దగ్గర దానికి వచ్చేసరికి ఏం అర్థం కాదు.
ఫోర్త్ డైరెక్ట్ ఆన్సర్ ఎందుకు పెట్టేశానంటే అసలు చదవకుండానే ఆల్రెడీ 3 ఎర్రర్స్ ఉన్నాయి. ఫోర్త్ వన్ ఈజ్ అబ్జల్యూట్లీ ఆన్సర్ విచ్ హ్యాస్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఏదైతే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందో అదే మీ ఆన్సర్. ద ఫ్యాక్ట్ ఇన్ అవర్ పార్టీ ఇట్ సెల్ఫ్ దెర్ ఆర్ మెనీ డిసిడెంట్స్ అంటే పార్టీని మోసం చేసే వాళ్ళు దీస్ పీపుల్ హూ అటెంప్ట్ టు డీస్టెబిలైజ్ ద గవర్నమెంట్ ఈజ్ క్వైట్ డిసార్టనింగ్. ఈ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్ట్ అనేది క్వైట్ డిసార్టనింగ్ అండి. ఆ ఫ్యాక్ట్ ఏంటి అని ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెప్పాడు ఇది అంతా కూడా. ఓకే, సెంటెన్స్ ఈస్ ఫైన్, యువర్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డస్ నాట్ హ్యావ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అంటే 4 ఏదో ఒక్కదానికి అగ్రిమెంట్ లేదు, మిగతా 3 అగ్రిమెంట్ ఉంది. ఓకే, నౌ లుక్ ఎట్ ద సెంటెన్సెస్. ఫస్ట్ వన్ ఏమన్నానంటే, when life gives you 100 reasons to cry, 100 reasons to break down and cry, life also shows that you have a million reasons to smile and laugh. లైఫ్ అనేది సింగులర్, గివ్స్ V5 కరెక్ట్ గానే ఉంది. ఇంతకు ముందు మీకు ఇట్ ప్లస్ V5 కాంబినేషన్ రూల్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇట్ ప్లస్ V5 ఆల్రెడీ అయిపోయింది. లైఫ్ అనేది సింగులర్ అండి, దాన్ని ఇట్గా ట్రీట్ చేస్తాము. ఇట్ వచ్చినప్పుడు V5 రావాలి. when life gives you a 100 reasons to break down and cry, బ్రేక్ డౌన్ అవ్వడానికి, క్రై అంటే ఏడవడానికి లైఫ్ గివ్స్ యూ 100 reasons. లైఫ్ ఆల్సో షోస్ V5 అండి, కాంబినేషన్ ఓకే. షోస్ దట్ హ్యావ్ మిలియన్ రీజన్స్ టు స్మైల్ అండ్ లాఫ్. నవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అగైన్ ఫస్ట్ వన్ బాగానే ఉంది. ద రీజన్ పీపుల్ ఫైండ్ ఇట్ సో హార్డ్ టు బీ హ్యాపీ ఇన్ దట్ దే ఆల్వేస్ సీ ద పాస్ట్ బెటర్ దెన్ ఇట్ వాస్, ద ప్రజెంట్ వర్స్ దెన్ ఇట్ ఈస్, అండ్ ఫ్యూచర్ లెస్ దెన్ రీసాల్వ్. హ్యాపీగా ఉండడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ద రీజన్ ఈస్ పాస్ట్ని ఇంకా పట్టించుకుంటూ ఉంటారు, ప్రజెంట్ ఇంకేదో అవుతుంది అనుకుంటారు, ఫ్యూచర్ ఏదో చేస్తూ ఉంటారు. అంటే ప్రతి పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని ప్రతి దాన్ని నెగిటివ్ పాయింట్లో చూస్తారు. కాబట్టి దే ఫైండ్ ఇట్ టు బి వెరీ అన్హ్యాపీ. హార్డ్ టు బీ హ్యాపీ అంటే అన్హ్యాపీగా ఉంటూ ఉంటారు. సెకండ్ వన్ బాగానే ఉంది. తర్వాత థర్డ్ వన్ చూడండి, ద ప్యాంక్రియాస్ ప్లే అన్ ఎసెన్షియల్ రోల్. ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్ ఎండింగ్ విత్ ఎస్ అండి. ఇది నౌన్స్ లో ఉన్న ఒక రోల్. ఏంటి నౌన్స్ రూల్ అని అంటే, సమ్ నౌన్స్ లుక్ లైక్ ప్లూరల్ బట్ సింగులర్స్. కనిపించడానికి ప్లూరల్ లాగా ఉంటాయి, అంటే ఎస్ లెటర్తో ఎండ్ అవుతూ ఉంటాయి, కాకపోతే అవి సింగులర్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్, పాలిటిక్స్, ఎకానమిక్స్, ఫిజిక్స్, ఓకేనా. తర్వాత జిమ్నాస్టిక్స్, డయాబెటీస్, ఇవన్నీ కూడా మనకు ఎస్తోనే ఎండ్ అయ్యేవే, కాకపోతే అవన్నీ సింగులర్సే. ప్యాంక్రియాస్ అనేది కూడా ఎస్తోనే ఎండ్ అయ్యేది, కాకపోతే సింగులర్ అంటే ఇది ఒక బాడీ పార్ట్ అండి, బాడీలీ ఆర్గాన్. ఇట్ ఈస్ ఇట్. ఓకేనా. ఇట్ వచ్చినప్పుడు మనకు V1 రావాలన్నా, V5 రావాలన్నా, V5 అంటే ఎస్ ఫార్మ్స్. ఓకేనా, అంటే ప్లేస్ రావాలి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆల్రెడీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఒక ఆన్సర్ కాదు, ఓన్లీ రాంగ్ వన్ అడిగాడు. థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ నాట్ రిటన్ ఇన్అప్రోప్రియేట్లీ ఇన్ ప్యాసివ్ వాయిస్. నాట్ రిటన్ ఇన్అప్రోప్రియేట్లీ అంటే కరెక్ట్గా రాసింది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ ఇన్ ఇన్అప్రోప్రియేట్. ఎట్లా కరెక్ట్ అంటే, నాట్ రిటన్ నెగిటివ్, ఇన్అప్రోప్రియేట్ అంటే నెగిటివ్, మైనస్ అండ్ మైనస్ ప్లస్ అంటే పాజిటివ్ ఉన్న దానికోసం మనం ఫైండ్ అవుట్ చేయాలి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, దే ఆర్ బిలీవ్డ్ టు హ్యాడ్. 2 తర్వాత మనకు హ్యాడ్ రాదు, 2 తర్వాత మనకు వచ్చేది ఓన్లీ V1 ఫామ్ అంటే హ్యావ్ రావాలి. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, తీసేయండి. తర్వాత, ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఐ అనేది సింగులర్, వాజ్ సెలెక్టెడ్ బాగానే ఉంది ఇక్కడ వరకు, దీన్ని హోల్లో పెడదాం, తర్వాత చూద్దాం. ద ప్రిజనర్ యాజ్ నోన్ టు హ్యావ్ అసల్ట్. హ్యావ్ తర్వాత గుర్తుపెట్టుకొని మనకు V3 ఫార్మ్స్ రావాలి. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో అవుట్. తర్వాత, వి నో దట్ ద ప్రిజనర్ హ్యాడ్ అసల్టెడ్. ఇంతకుముందే మీకు చెప్పాను, ఓన్లీ హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందంటే అది యాక్టివ్ వాయిస్. తర్వాత ఏం రావాలి మరి, హ్యాడ్ బీన్ ప్లస్ V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్. ఓకేనా. సో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే బీన్. సో ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో అవుట్, ఆన్సర్ ఈజ్ 2. ఓకే. తర్వాత, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్గ్రామటికల్ స్టేట్మెంట్. కిందున్న వాటిలలో అన్గ్రామటికల్ స్టేట్మెంట్ ఏంటి? ఓకే, అన్గ్రామటికల్ స్టేట్మెంట్ అంటే 3 కరెక్ట్గా ఉన్నాయి, ఏదో ఒకటే రాంగ్ ఉంది. మళ్ళీ ఇదే మీకు చెప్పాను బిగినింగ్లో,
యాక్చువల్లీ ఒకటే సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఎర్రర్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటే చాలా ఈజీ, అంటే టైం టేకింగ్ కాదు. అప్పుడు వచ్చేది 1 మార్కే, సింగిల్ సెంటెన్స్ ఉన్నా వచ్చేది 1 మార్క్. ఇవన్నీ సాల్వ్ చేసినా సరే వచ్చేది 1 మార్క్. అంటే ఇక్కడ లెస్ టైం అవుతుంది ఫస్ట్ మోడల్లో, ఇక్కడేమో మోర్ టైం అవుతుంది. టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, బట్ మార్క్స్ మాత్రం ఒక్కటే. ఓకే, అదే లాజిక్తో మనం ఇది చూస్తున్నాం. దోస్ హు వర్ కాట్ హంటింగ్ ఆర్ నౌ పనిష్డ్ ఫర్ పోచింగ్. ఎవరైతే ఇంతకుముందు పట్టుబడ్డారో హంటింగ్ వల్ల, దే ఆర్ నౌ పనిష్డ్. ఆర్ పనిష్డ్ కాంబినేషన్ ఓకే, బాగానే ఉంది సెంటెన్స్. సెకండ్ వన్ చూడండి. ద మేనేజర్ వాంటెడ్ ఆల్ ద లోకల్ పీపుల్ టు బి exterminated who did not obey his orders about the rubber that he required them to bring. The manager wanted V2 to be exterminated, V3 ఓకే ఇక్కడ వరకు. డిడ్ నాట్ తర్వాత V1 రావాలి. డూ ఫార్మ్స్ ఆర్ ఫాలోడ్ బై V1. డూ, డస్ అండ్ డిడ్ ఇవి ఎక్కడ కనిపించినా వీటి తర్వాత V1 రావాలి. ఈ రూల్ రాసుకోండి సపరేట్గా. obey his orders about the rubber that he required them to bring. ఓకే, సెంటెన్స్ అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత థర్డ్ పార్ట్ చూద్దాము. ఇన్ మోస్ట్ ఏరియాస్ ద ల్యాండ్స్ టేకెన్ ఓవర్ వర్ యాక్చువల్లీ గ్రేజింగ్ ట్రాక్స్ యూజ్ రెగ్యులర్లీ బై పాస్ట్రల్స్. ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ మోస్ట్ ఏరియాస్ ద ల్యాండ్స్ టేకెన్ ఓవర్, ఏవైతే ల్యాండ్స్ తీసుకున్నారో దోస్ ల్యాండ్స్ వర్ యాక్చువల్లీ గ్రేజింగ్ ట్రాక్స్. అవన్నీ కూడా గ్రేజింగ్ ట్రాక్స్ అంటే, గ్రేజింగ్ ట్రాక్స్ అంటే జంతువులు వెళ్ళి గడ్డి వేసే ప్రదేశాలని. యూజ్డ్ రెగ్యులర్లీ బై పాస్ట్రల్స్, పాస్ట్రల్స్ యూజ్ చేస్తారు అని అంటే అలా గడ్డి జంతువులను తీసుకెళ్లి గడ్డి మేపించే వాళ్ళు ఉంటారు కదా, కాపర్లాగా, వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. సెంటెన్స్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. రిమైనింగ్ చూడండి. మోస్ట్ ఆఫ్ ద ఇంక్రీజ్ వాజ్ ఇన్ ద గ్రేట్ ప్లెయిన్స్ వేర్ న్యూ ఏరియాస్ వాజ్. న్యూ ఏరియాస్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఏం రావాలంటే మనకి ఇక్కడ వర్ రావాలి, ఇట్స్ నాట్ వర్స్. సో వీ ఆల్రెడీ గాట్ ద ఆన్సర్, దట్ ఈస్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రిటన్ కరెక్ట్లీ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్? రిపోర్టెడ్ స్పీచ్లో కరెక్ట్గా రాసిన సెంటెన్స్ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ చూడండి. దీనికి ఖచ్చితంగా 100% యూ షుడ్ నో ఆల్ ద రిపోర్టెడ్ స్పీచ్ రూల్స్. ఓకే, ద మదర్ ఎక్స్క్లెయిమ్డ్ అడ్మైరింగ్లీ దట్ ఇట్ ఈస్ వెరీ క్లెవర్ ఆఫ్ హిమ్ టు హ్యావ్ సాల్వ్ పజిల్ సో క్విక్లీ. సెంటెన్స్ చదివిన వెంటనే ఇది ఆన్సర్ రావడం, దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. యూ హ్యావ్ టు స్టడీ దీస్ సెంటెన్సెస్ వెరీ డీప్లీ. ఓకే, ద ఎర్రర్ హియర్ ఈస్ నాట్ ఈజ్, ఇట్ మస్ట్ బి వాస్. ఎందుకు అని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు ప్రతి రిపోర్టెడ్ స్పీచ్ కూడా పాస్లో ఉండాలి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈజ్ వి మస్ట్ యూజ్ వాస్. ఎలా ఇండైరెక్ట్ స్పీచ్ అని తెలిసిందంటే మనకి ఇక్కడ దట్ ఉంది, ఎక్స్క్లెయిమ్డ్ దట్ కాంబినేషన్, ఈ కన్వెన్షన్ వచ్చిందంటే అది ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత ద గర్ల్ సెడ్ ఇట్ గేవ్ హర్ గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్ దిస్ ఈవినింగ్. నౌ లుక్ ఎట్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్ సెడ్ తర్వాత మనకు కన్వెన్షన్ రావాలి. ఇక్కడ ఏంటి అని అంటే దట్. దిస్ ఈవినింగ్ కూడా రాదు, దట్ ఈవినింగ్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనము దిస్ని దట్లోకి చేంజ్ చేస్తాం. ఓకే, తర్వాత షీ సజెస్టెడ్ దెమ్ టు వెయిట్ అంటిల్ షీ రిటర్న్. షీ సజెస్టెడ్ దెమ్ టు వెయిట్. టు వెయిట్ అనేది మనకి ఇక్కడ సార్ మరి ఇక్కడ కన్జంక్షన్ రాలేదు కదా అంటే మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ రూల్ ఉంటుంది. ఈ ఇంపెరేటివ్ సెంటెన్సెస్లో మనకు ఓన్లీ 2 రూల్స్ ఉంటాయి. ఒకటి 2 + V1, ఇంకొకటి నాట్ 2 + V1, పాజిటివ్ నెగిటివ్ డిఫరెన్స్ ఇది. ఇక్కడ షీ రిటర్న్డ్ రావాలి, అంటిల్ షీ రిటర్న్డ్. ఎందుకు అని అంటే 2 + V1 ఉన్నా కూడా స్టిల్ వీఆర్ రెఫరింగ్ టు ద ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్. తర్వాత షీ సెడ్ దట్ షీ డిడ్ నాట్ వాంట్ టు సీ హిమ్, హీ టోల్డ్ హర్ దట్ హీ వుడ్ సెండ్ హర్ ఎ ఫోటోగ్రాఫ్. ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఆల్రెడీ మనకు 4th వన్ దొరికింది. ఫస్ట్ 3 రాంగే ఉన్నాయి. నెక్స్ట్ వన్ 82. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడండి. ఇంతకుముందు వాయిస్ ఇచ్చాడు, తర్వాత స్పీచ్ ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇచ్చాడు అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఈ విధంగా ప్రతి పార్ట్ని టచ్ చేస్తున్నాడు. ఒకటి ఇంపార్టెంట్ కాదు అని పక్కన పెట్టద్దు. ఓకే, కరెక్ట్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. రామ్ ఈజ్ హ్యాపియర్ దెన్ రాజ్. కరెక్ట్గానే ఉంది కదా. ఎందుకు కరెక్ట్గానే ఉంది? హ్యాపియర్ కంపేరిటివ్ దెన్ కంపేరిటివ్. ఫస్ట్ మీకు ఒక రూల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 రూల్స్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ,
కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ యూజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనము ఆర్టికల్ దా యూజ్ చేయాలి. ప్రతి కంపారిటివ్ తర్వాత మనము దాన్ని అని యూజ్ చేయాలి. ప్రతి పాజిటివ్ డిగ్రీలో మనం యూజ్ చేస్తేనేమో యాజ్ కాంబినేషన్, లేదా సో యాజ్ కాంబినేషన్, లేదా నాట్ సో యాజ్ కాంబినేషన్, లేదా నాట్ యాజ్ కాంబినేషన్. యూ షుడ్ యూజ్ దీస్ కాంబినేషన్స్. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ రిమెంబర్ దీస్ రూల్స్. బిఫోర్ ఎవ్రీ సూపర్లేటివ్ డిగ్రీ యూ షుడ్ యూజ్ ద, ఆఫ్టర్ ఆల్ ద పాజిటివ్ డిగ్రీస్ యూ షుడ్ యూజ్ దెన్. In comparative degrees, in all the positive degrees you can use as, so as, not as based on the context. Okay, ఇక్కడ ఏమన్నారంటే రామ్ ఈజ్ హ్యాపియర్ దెన్ రాజ్. హ్యాపియర్ ఈజ్ ఏ కంపారిటివ్ డిగ్రీ, హ్యాపీ ఈజ్ పాజిటివ్ డిగ్రీ, దెన్ కాంబినేషన్. సో కంపారిటివ్ డిగ్రీ వచ్చింది, దెన్ వచ్చింది, ఫస్ట్ వన్ ఈజ్ ఫైన్. టీనా హెల్ప్డ్ షీలా మోర్ దెన్ షీ హెల్ప్డ్ రీటా వెన్ దేర్ వాజ్ అ డిఫికల్ట్ టాస్క్. మోర్ దెన్ అన్నారు, నువ్వు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని కేసెస్లో మోరు, ఇక్కడ కొన్ని కేసెస్లో మోస్ట్ వచ్చింది. ఓకేనా, దా తర్వాత ద మోస్ట్ అని రావాలి. ఇక్కడ మోర్ దెన్ అన్నారు, సెంటెన్స్ బాగానే ఉంది, కంపారిటివ్ ఫైన్. తర్వాత థర్డ్ వన్ చూడండి. హీఈస్ ద థిన్నెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ ఇన్ అవర్ కాలేజ్. ద అన్నారు, థిన్నెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇంతకుముందే చెప్పాను, సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం ద ఆర్టికల్ యూజ్ చేస్తాము, ఫైన్. థిన్నర్, థిన్నెస్ట్. తర్వాత no other man is as richer as ముకుల్ ఇన్ ద సిటీ. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్. ఇప్పుడే మీకు చెప్పాను కదా యాజ్ రూల్. దిస్ ఇస్ వెరీ సింపుల్. మనం రూల్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం అసలు పెద్ద విషయం కాదండి. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రిచర్. ఇప్పుడు మనకు పాజిటివ్ డిగ్రీ రిచ్, కంపారిటివ్ డిగ్రీ రిచర్, సూపర్లేటివ్ డిగ్రీ రిచెస్ట్. సో పాజిటివ్ డిగ్రీ ఇండికేటర్ ఉంది కాబట్టి వి మస్ట్ యూజ్ ఓన్లీ యాజ్ రిచ్ యాజ్. పాజిటివ్ డిగ్రీలో ఈ పాజిటివ్ డిగ్రీ ఇక్కడ రావాలి మనకి, ఈ రెండింటికి మధ్య పాజిటివ్ డిగ్రీ వస్తుంది. కాకపోతే రిచర్ అని కంపారిటివ్ యూజ్ చేశాడు, అది రాంగ్. సో ఇన్కరెక్ట్లీ అన్నాడు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ మూవ్ టు 83. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి కరెక్ట్ ఫామ్ ఏంటో అని అడిగాడు ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏవి పాజిటివ్ డిగ్రీస్లో ఉన్నాయో చూద్దాం. ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అంటే హెర్క్యులీస్ వాజ్ స్ట్రాంగర్ దెన్. స్ట్రాంగర్ దెన్ అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ, ఆల్రెడీ దీన్ని పాజిటివ్లోకి చేంజ్ చేయమన్నాడు. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, ద స్ట్రాంగెస్ట్ అవుట్. ఎందుకు ద స్ట్రాంగెస్ట్ అవుట్? సూపర్లేటివ్ డిగ్రీ కదా, స్ట్రాంగెస్ట్, ద స్ట్రాంగెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సో స్ట్రాంగ్ యాజ్, ఓకే. ఇక్కడ చూస్తే యాజ్ స్ట్రాంగర్ యాజ్, ఇంతకుముందే చెప్పాను యాజ్తో ఎప్పుడు కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయకూడదు. తర్వాత వాజ్ స్ట్రాంగర్, మళ్ళీ వాజ్ స్ట్రాంగర్ అంటే మళ్ళీ కంపారిటివ్లోకి చేంజ్ అవుతుంది. ఓన్లీ పాజిటివ్ డిగ్రీ ఏముంది మనకి ఇక్కడ 2. అయితే సార్ ఎట్లా సార్ ఇంత ఇదిగా అని అంటే, ఒకటి మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రూల్స్ తెలిసినా సరే మనం ఇది చేయొచ్చు, లేదా ఏది కంపేర్ నుండి పాజిటివ్కి ఎట్లా, పాజిటివ్ నుండి సూపర్లేటివ్ డిగ్రీ అది చేయొచ్చు, లేదా డైరెక్ట్ లాజిక్స్ ఇక్కడ అప్లై చేయొచ్చు. మనకి ఇక్కడ వాడు ఏమడిగాడు, కరెక్ట్ ద స్టేట్మెంట్ అండ్ రీరైట్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ అన్నారు. పాజిటివ్ డిగ్రీలో స్ట్రాంగెస్ట్ రాదు, పాజిటివ్ డిగ్రీలో స్ట్రాంగర్ రాదు, పాజిటివ్ డిగ్రీలో స్ట్రాంగర్ రాదు. ఓన్లీ స్ట్రాంగ్ ఉన్న పాయింట్ ఏంటి అంటే 2. సింపుల్, వెరీ సింపుల్, రైట్. నెక్స్ట్ వన్, ఏ సెంటెన్స్ ఈస్ గివెన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అవుట్ ఆఫ్ ద 4 sentences given below, choose the one that best expresses the same in the active voice. ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ రూల్స్ తెలియాలి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. చూడండి, హ్యాడ్ బీన్ వార్న్డ్ అబౌట్ ద వెదర్ బిఫోర్ ఐ వెంట్ టు స్కాట్లాండ్. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను, హ్యాజ్ ప్లస్ V3, హ్యావ్ అయినా, హ్యాజ్ అయినా, హ్యాడ్ అయినా, ఈ రూల్ ఏంటి అని అంటే ఫాలోడ్ బై V3 ఫాలోడ్ బై బీన్ ప్లస్ V3. ఓన్లీ V3 వచ్చిందంటే అది యాక్టివ్ వాయిస్, బీన్ ప్లస్ V3 వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్. దట్స్ ఇట్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, బీన్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ ఇచ్చాడు. యాక్టివ్లోకి చేంజ్ చేస్తే ఓన్లీ V3 వస్తుంది, అవునా. సో ఓన్లీ V3 వచ్చిందని అంటే ఇక్కడ చూడండి, హ్యాడ్ వాండ్, వాండ్. ఇప్పుడు సెంటెన్స్ ఉంది దేంట్లో అంటే హ్యాడ్ బీన్ వాండ్ అంటే మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ప్యాసివ్ వాయిస్. పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఒక సెంటెన్స్ ఎప్పుడు చేంజ్ చేస్తాము అని అంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్. అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉన్నప్పుడు మాత్రమే దాన్ని హ్యాడ్ బీన్ ప్లస్ V3లోకి చేంజ్ చేయగలము. ఈ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నది ఎక్కడ అని అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 1 or 2. అంటే డైరెక్ట్ మనం థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ నుండి తీసేస్తున్నాం. అబౌట్ ద వెదర్ బిఫోర్ ఐ వెంట్ టు స్కాట్లాండ్, బిఫోర్ ఐ హ్యాడ్ బీన్ టు స్కాట్లాండ్. యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయమన్నాడు కదా. ఇప్పుడు
హ్యాడ్ బీన్ టు అనేది మళ్ళీ ప్యాసివ్ వాయిస్లో ఉంది, అవునా? మళ్ళీ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ హ్యాడ్ బీన్ టు అనే ప్యాసివ్ వాయిస్ ఉంది కాబట్టి దాన్ని యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఇక్కడ మనం ఓన్లీ ఐ వెంట్ టు అని మాత్రమే యూజ్ చేయాలి. హ్యాడ్ బీన్ టుని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేసినా కూడా స్టిల్ సెంటెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు అని అంటే హ్యాడ్ అనేది మనకు ఓన్లీ హ్యాడ్ ఉంటే అది యాక్టివ్ వాయిస్, హ్యాడ్ బీన్ ఉంటే ప్యాసివ్ వాయిస్ కదా. సో ప్యాసివ్ వాయిస్ని మనం యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తే మళ్ళీ హ్యాడ్ రావాల్సి వస్తుంది, కానీ ఇదైతే రాదు. హ్యాడ్ బీన్ కాంబినేషన్ అయితే తీసుకోలేదు. సో ఆన్సర్ మనకి ఏం రావాలంటే ఓన్లీ ఫస్ట్ వన్. సో సెంటెన్స్ చూడండి. ఎవ్రీ వన్ హ్యాడ్ వార్న్డ్ మీ అబౌట్ ద వెదర్ బిఫోర్ ఐ వెంట్ టు స్కాట్లాండ్. ఎవ్రీ వన్ హ్యాడ్ బీన్ వార్న్డ్ అబౌట్ ద వెదర్ బిఫోర్ ఐ వెంట్ టు స్కాట్లాండ్. ఓకేనా? సో ఆన్సర్ ఓన్లీ కమ్స్ విత్ ద ఫస్ట్ ఆప్షన్. తర్వాత చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద బ్యాంక్ డాష్ ద బ్రిడ్జ్ అండ్ డాష్ ద పాత్. చూజ్ చేసుకోవాల్సిన సూటబుల్ ప్రిపోజిషన్స్. చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద బ్యాంక్ ఓవర్ ద బ్యాంక్. ఓవర్ ద బ్యాంక్ అంటే బ్యాంక్ పైనుండి దూకారు, బ్యాంక్ పైనుండి వెళ్ళారని. ఫస్ట్ రాదు, అసలు తీసేయండి. డౌన్ ద బ్యాంక్ డస్ ఇట్ లుక్ గుడ్. డౌన్ ద బ్యాంక్ అని అంటే అలా, డౌన్ ద బ్యాంక్ అని అంటే ఒక రోడ్డు ఇలా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర నుండి వెళ్ళడానికి కూడా డౌన్ అని అంటారు, అది కూడా పాసిబులే. విత్ ద బ్యాంక్ రాదు, అది తీసేయండి. మన ఆన్సర్ ఇక్కడ రావాలి, 2 అయినా 4 అయినా. ద చిల్డ్రన్ ర్యాన్ డౌన్ ద బ్యాంక్ డాష్ ద బ్రిడ్జ్. ఓవర్ ద బ్రిడ్జ్ రెండు ఓవర్ ఇచ్చాడుగా, ప్రాబ్లం లేదు. బ్రిడ్జ్ పైనుండే వెళ్తాం కదా, నో ప్రాబ్లం. అండ్ డాష్ ద పాత్. విత్ ద పాత్ ఉండదు, అలాంగ్ ద పాత్ ఉంటుంది. అలాంగ్ అండ్ అక్రాస్ ఐడియా ఉందా? ఒక దారి వెంట నడుచుకుంటూ వెళ్ళడాన్ని అలాంగ్ ద పాత్ అని అంటాం. ఎవరితోనైనా కలిసి వెళ్తే అలాంగ్ విత్ దట్ పర్సన్ అంటాం. సో ఆన్సర్ ఓన్లీ కమ్స్ విత్ ద 4. సెకండ్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, fill in the blanks with suitable phrasal verbs అండి. phrasal verbs to make it meaningful sentence. If you are on the road on Saturday night, ఒకవేళ మీరు సాటర్డే నైట్ రోడ్డు మీద ఉంటే డాష్ డ్రంక్ డ్రైవర్స్ డోంట్ జస్ట్ డాష్. లుక్ ఫర్ అని అంటే సెర్చ్ అనే అర్థం. సెర్చ్ ఫర్ డ్రంక్ డ్రైవర్స్ ఎందుకు సెర్చ్ చేయాలి మీరు? పాజిటివ్ కాదు అక్కడ. సాటర్డే నైట్ రోడ్డు మీద ఉంటే వీళ్ళ గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనేది పాయింట్ బేసిక్గా, ఓకేనా? తర్వాత లుక్ ఎట్ అంటే ఓన్లీ చూడడం, జస్ట్ అలా చూడడం అంతే. లుక్ అవుట్ ఫర్ అంటే మళ్ళీ ఎవరి కోసమైనా సెర్చ్ చేస్తూ ఉండడము, నాట్ పాసిబుల్. లుక్ అరౌండ్ అంటే గమనించండి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, ఎవరైనా ఉంటారేమో. లుక్ అంటే డైరెక్ట్గా చూడడము. లుక్ అరౌండ్ అంటేనేమో కేర్ఫుల్గా గమనిస్తూ ఉండడం. తర్వాత నెక్స్ట్ బ్లాంక్లో ఏముందంటే డోంట్ జస్ట్ లుక్అవుట్, డోంట్ జస్ట్ లుక్అవుట్. రెండిట్లో లుక్అవుటే, రెండు పాసిబిలిటీ ఉన్నాయి. కాకపోతే లుక్ ఎట్టా లుక్ అరౌండా. లుక్ ఎట్ డ్రంక్ డ్రైవర్స్ వారి దగ్గరికి వెళ్ళి చూడడము. లుక్ అరౌండ్ అంటే ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటే యూ మస్ట్ బి కేర్ఫుల్ అనే సెంటెన్స్ రావాలి. సో ఆన్సర్ ఇస్ 4. తర్వాత చూస్ ద రైట్ ఆల్టర్నేటివ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విచ్ హాస్ అన్ ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ కంజంక్షన్. ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ కంజంక్షన్స్ అండి, కేర్ఫుల్, చాలా కేర్ఫుల్, ఇంపార్టెంట్ పార్ట్. No sooner had we started the experiment then there was a power cut and we had no electricity. ఇన్కరెక్ట్ యూసేజ్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నో సూనర్ ఈజ్ ఫాలోడ్ బై దెన్, ఇది ఒక రూల్, ఇది పేర్ బేస్డ్ ఎర్రర్ అంటాము. ఇంకోటి ఏంటి అని అంటే నో సూనర్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా బిగినింగ్లో దీన్ని లా ఆఫ్ ఇన్వర్షన్తో యూజ్ చేస్తాం. లా ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఏం లేదు, ముందు హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఈ విధంగా రావాలి. వీ హ్యాడ్ కాకుండా హ్యాడ్ వి రావాలి. సో 2 విధాలుగా ఈ రూల్ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఫైన్. తర్వాత ఐ విల్ బి యువర్ ఫ్రెండ్ వెదర్ యూ స్టే హియర్ ఆర్ మూవ్ అవే. వెదర్ ఈజ్ ఫాలోడ్ బై ఆర్, నో సూనర్ ఈజ్ ఫాలోడ్ బై దెన్, వెదర్ ఈజ్ ఫాలోడ్ బై ఆర్. వెదర్ ఆర్ కూడా కాంబినేషన్ కరెక్ట్గా ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఫైన్, ఓకే. తర్వాత ఐ వాంట్ టు గో ఎయిదర్ టు డిజ్నీ వరల్డ్ ఆర్ టు సీ వరల్డ్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ ఈజ్ ఫాలోడ్ బై ఆర్. ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్గానే ఉంది. లుక్ ఎట్ ద ఫోర్త్ వన్. They had two books but neither what. had అన్నాడు కదా ఆల్రెడీ, పాస్ట్ కాంబినేషన్. నెయిదర్ వర్క్ అని అంటే ఇక్కడ V1 ప్రెజెంట్ అవుతుంది, యూజ్ చేయలేము. పాస్ట్ రావాలంటే ఈడీ యాడ్ చేయాలి. అంటే మనకు వర్డ్ ఏమవుతుందంటే వర్క్డ్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకు హ్యాడ్ కాంబినేషన్ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వర్క్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే టెన్స్ చేంజ్ అవుతుంది. కంజంక్షన్లో ప్రాబ్లం లేదు కానీ టెన్స్ అనేది ఇక్కడ మనకు రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, వీఆర్ సిట్టింగ్ త్రూ. ఆన్సర్ ఈజ్ 4 అండి. ఇక్కడ ఫస్ట్ 3 కరెక్ట్గానే ఉన్నాయి, ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. వీఆర్ సిట్టింగ్ త్రూ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ స్పోరిఫిక్ బ్రీఫింగ్స్. నా లుక్ ఎట్ దిస్. స్పోరిఫిక్ అంటే దీనికి ఇక్కడ ఏమన్నాడంటే యాంటనిమ్ అడిగాడు. ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఏది మనకు యాంటనిమ్గా వచ్చే ఛాన్స్ ఉంది? ఓకే, స్పోరిఫిక్ అని అంటే బేసిక్గా
వెరీ సైలెంట్గా. ఓకే, స్లంబరస్ అని అంటే ఇది ఒక యాడ్జెక్టివ్, ఇది సినోనిమ్ అవుతుంది. స్లంబరస్ అంటే లేజీగా ఉండడం. ఓకే, నార్కోటిక్ అని అంటే కూడా లేజీ అయిపోవడం, మైండ్ పనిచేయదు కదా. నార్కోటిక్ అంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉండడం, ఇది కూడా సినోనిమే. సో నెక్స్ట్ వన్, సోమ్నలెంట్ అనేది కూడా మనకు సినోనిమ్. సోమ్నలెంట్ అంటే చాలా లేజీగా, వీక్గా ఉండడం. ఎగ్జిలరేటివ్ అంటే లైక్ స్ట్రాంగ్గా, హ్యాపీగా ఉండడం, స్ట్రాంగ్ హ్యాపీనెస్ అన్నమాట. అంటే ఎక్సెసివ్ హ్యాపీనెస్, ఎక్సెసివ్ యాక్టివ్గా ఉంటుందని మనం ఎగ్జిలరేటివ్ అంటాం. సో ఆన్సర్ ఓన్లీ కమ్స్ విత్ ద ఫోర్త్ వన్. యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. స్పోరఫిక్కి ఆపోజిట్ ఏంటంటే ఎగ్జిలరేటివ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద క్లోజెస్ట్ మీనింగ్? క్లోజెస్ట్ మీనింగ్ అంటే ఇక్కడ సినోనిమ్ ఉన్న వర్డ్ ఏంటంటే ఇంప్లేకబుల్. ఇంప్లేకబుల్ అని అంటే రైట్ డౌన్ అన్ఫర్గివింగ్ లేదా డిటర్మైండ్. డిటర్మైండ్ పర్సనాలిటీని లేదా అన్ఫర్గివింగ్ పర్సనాలిటీ మనము ఇంపెకబుల్. ఫో అంటే అర్థం ఏంటి అంటే ఎనిమి, అంటే వాడు ఎప్పుడు ఎవరిని ఫర్గివ్ చేయడు. క్లోజెస్ట్ మీనింగ్ రావాలి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, విండిక్టివ్. విండిక్టివ్ అంటే రివెంజ్ఫుల్ అనమాట. రివెంజ్ఫుల్. బెనెవలెంట్ అంటే బీయింగ్ గుడ్, పాజిటివ్గా ఉండడము. కంప్లెజెంట్ అంటే కూడా చాలా కామ్గా, ప్లెజెంట్గా ఉండడాన్ని కోఆపరేటివ్ ఉండడాన్ని కంప్లెజెంట్ అంటాము. నెక్స్ట్ సర్కంస్పెక్ట్ అని అంటే చాలా అటెంటివ్గా ఉండడం, ఇది కూడా పాజిటివే. ఓకేనా. సో ఇంపెకబుల్ అనేది బేసిక్గా నెగిటివ్ వర్డ్ కాబట్టి ఇప్పుడు నాలుగిట్లో ఏది నెగిటివ్ వర్డ్ ఉందో మనకు ఓన్లీ ఫస్ట్ వన్. ఓకేనా. ఏంటి ఫస్ట్ వన్ అంటే రివెంజ్ఫుల్గా ఉన్నాడు వాడు, ఇప్పుడు ఎవరిని ఫర్గివ్ చేయడు అనే కాంబినేషన్. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ టు ద పేర్ ఆఫ్ ద వర్డ్స్ దట్ ఈస్ గివెన్ బిలో? ఇక్కడ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ సిమిలర్ రిలేషన్. బేసిక్ ఈ రీజనింగ్లో ఇస్తాడు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన పేరు ఏంటి అని అంటే డిమానిటైజేషన్ కరెన్సీ. మనం రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్ టు ఫ్రంట్. కరెన్సీ మనము రద్దు చేస్తే డిమానిటైజేషన్ అని అంటాం, అంటే కరెన్సీని తీసేస్తే డిమానిటైజేషన్. సాల్ట్ని తీసేసే ప్రాసెస్ని మనము డీసాలినేషన్, అంటే సముద్రపు నీటి నుండి ఉప్పుదనాన్ని వేరు చేస్తాం. ఫారెస్ట్ని తీసేస్తే అంటే చెట్లను నరికేసి దాన్ని డీఫారెస్ట్రేషన్ అంటారు. డ్రగ్స్ అని లేకుండా చేస్తే దాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. కానీ టర్మ్ని తీసేస్తే డిటర్మినేషన్ అంటారా? టర్మ్ తీసేస్తే డిటర్మినేషన్ అవుతుందా? కాదు. సో ఆన్సర్ రెండుది సెకండ్ది రాంగ్గా ఉంది కాబట్టి డస్ నాట్ హ్యావ్ సిమిలర్ రిలేషన్. సో ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ వన్, fill in the blanks with the right alternative to make it meaningful sentence. This is a sentence related to this one, the idioms. Okay, now sentence is, should I ask the boss? Tina చెప్తుంది, ఏం చెప్తుందంటే should I ask the boss if he is upset at my coming late in the mornings? నేను రోజు డైలీ మార్నింగ్ రైట్గా వస్తుంది కదా, బాస్ అప్సెట్గా ఉన్నాడేమో, ఒకసారి అడగమంటావా అని ఇక్కడ పాయింట్. ఓకేనా. షుడ్ ఐ ఆస్క్ ద బాస్ అని, షల్ ఐ ఆస్క్ హిమ్ వన్స్ అని. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. టాన్మో ఏమని చెప్పారంటే ఇఫ్ హీ హాజంట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, అతను ఏం చెప్పలేదంటే ఇప్పటివరకు నేను ఏం అడగలేదు కదా, జస్ట్ డాష్ అంటే వదిలేసే, ఎందుకు దాని అవసరంగా నువ్వు వెళ్ళి చెప్పడము అడగడము, అంటే అతను గుర్తించాడో లేదో నువ్వు లేట్గా వచ్చావని. అనవసరంగా నువ్వు వెళ్ళి అడిగావు అనుకో, నువ్వు లేట్ వస్తున్నావు అని గుర్తుపడతాడు, అడిగినప్పుడు సమాధానం చెప్దు కానీ అనేది పాయింట్. ఓకే, నా ఇప్పుడు లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. అంటే దీని అర్థం ఏంటంటే టు అవాయిడ్ సమ్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం, ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడం. సెకండ్ ఏంటంటే స్పిల్ ద బీన్స్, దీన్ని మనము రివీలింగ్ ద సీక్రెట్, ఒక సీక్రెట్ అనేది రివీల్ చేస్తే దాన్ని స్పిల్ ద బీన్స్ అని అంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే బిటన్ వన్స్ ట్వైస్ షై, దాని అర్థం ఏంటి అంటే ఫ్రైటెండ్ టు డూ సంథింగ్ అగైన్, భయపడ్డం, ఫ్రైటెండ్ టు డూ సంథింగ్ అగైన్ అన్నమాట. ఏదైనా ఒకటి తప్పు జరిగిపోయింది, దాన్ని మళ్ళీ రెచ్చగొడితే దాన్ని బిటన్ వన్స్ ట్వైస్ షై. లెట్ ద స్లీపింగ్ లయన్స్ రోర్, లెట్ ద స్లీపింగ్ లయన్స్ రోర్ అని అంటే అర్థం ఏంటి అని అంటే బేసిక్గా వాటి ఉన్న విధానంగా వాటి ఉన్నది అని. ఇప్పుడు మనము ఏం యూజ్ చేస్తాం చెప్పండి. పైన ఒక టీనా ఏమన్నదంటే నేను లేట్గా వస్తున్నాను కదా, వెళ్ళి మేనేజర్ని ఒకసారి బాస్తో మాట్లాడమంటావా. కింద టాన్మో ఏమని చెప్తున్నారంటే ఎందుకు అనవసరంగా తనకు తెలియదు, ఎందుకు నువ్వు అనవసరంగా వెళ్ళి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తావు అని. సో ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ వన్, లెట్ ద స్లీపింగ్ డాగ్స్ లై, అంటే ఒక ప్రాబ్లమ్ దాంట్లోకి ఇంటర్ఫియర్ అవ్వకు, అవాయిడ్ చేయి అనే మీనింగ్ వస్తుంది. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 92.
Fill in the blanks with the right alternative to make it a meaningful sentence. రైట్ ఆల్టర్నేటివ్ కావాలి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నారంటే, యు ఆర్ వరీడ్ అబౌట్ మార్గేజ్ పేమెంట్స్ ఇన్ జనవరిలో నీకు కొన్ని మార్గేజ్ పేమెంట్స్ అంటే కొన్ని ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టే ఉన్నాయి, బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నావు, నీకు కట్టే ఉన్నాయి. బట్ డోంట్ డాష్ కాస్ట్ పర్ల్స్ బిఫోర్ స్వైన్, క్రాస్ ఎ బ్రిడ్జ్ until you come to it, count your chickens before they hatch, judge a book by its cover. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాలుగిట్లో మీకు ఈజీగా తెలిసింది ఏంటి అని అంటే జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మనం ఇక్కడ మాట్లాడే దేని గురించే, డోంట్ వరీ అబౌట్ ద పేమెంట్, అది చాలా తర్వాత ఉంది కదా, దాన్ని జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనలేం, ఓకేనా. తర్వాత కాస్ట్ పర్ల్స్ బిఫోర్ స్వైన్ అని అంటే టు ఆఫర్ సంథింగ్. ఇప్పుడు పర్ల్స్ ఉంటాయి, పర్ల్స్ అంటే తెలుసు కదా, వాల్యుబుల్, మనము జ్యువెలరీ ఆభరణాలు అంటాం. స్వైన్ అంటే పిగ్ ముందు పర్ల్స్ వేస్తే దానికి ఏమైనా యూజ్ అవుతుందా, లేదు. అంటే ఆఫర్ సంబడి హూ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ దోస్ థింగ్స్. డోంట్ ఆఫర్ సంథింగ్ టు సంబడి హూ డజంట్ నో ద వాల్యూ. మీరు మంచి ఎవరైనా ఆభరణాలు అవన్నీ ఇచ్చారు, అటు వాల్యూ వాళ్ళకి తెలియకపోతే యూజ్ లేదు కదా అనే పాయింట్. సో ఇది కూడా మనకు అసలు కాంటెక్స్ట్ కాదు, తీసేయండి. తర్వాత క్రాస్ ఎ బ్రిడ్జ్ అంటిల్ యూ కమ్ టు ఇట్. ముందు అది దగ్గరికి రానివ్వు, ఆ ప్రాబ్లం ఎంతో దూరంలో ఉంది, అప్పుడే నువ్వు వర్రీ అవుతావేంటి, చాలా రోజులు ఉంది కదా తర్వాత చూద్దాంలే, ఇప్పుడే వర్రీ అవ్వకు అని చెప్పడానికి మనం క్రాస్ ఎ బ్రిడ్జ్ అంటిల్ యూ కమ్ టు ఇట్. నువ్వు అక్కడ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు క్రాస్ అవ్వు, రాకముందే క్రాస్ నువ్వు వర్రీ అవుతావేంటి అని అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్, అంటే డోంట్ డిపెండ్ ఆన్ సంథింగ్ బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్. లైక్ అది అవ్వకముందే దాని మీద డిపెండ్ అవ్వకు. కౌంట్ ఆన్ అని అంటే టు డిపెండ్ అనమాట. ఈ డిపెండ్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ రాదు, ఇది తీసేయండి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. I know you are worried about the mortgage payments in January, but don't cross a bridge until you come to it. అంటే ఆ జనవరిలో ఉంది కదా, దగ్గరకు వచ్చిన చూసా అప్పుడు దాకా వర్రీ అవ్వకు అని పాయింట్. నెక్స్ట్ వన్ 93. Choose appropriate words from the given options. Of the two major political parties in America, the Republican and the Democrats, Donald Trump represents the dash, Hillary Clinton represents the dash. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రెండు ఆప్షన్స్ తీసేద్దాం. ఏంటి అంటే FAR, MER రెండు కూడా. ఫార్మర్ అని అంటే ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు, ఓకేనా, ద వన్ హూ డస్ ద అగ్రికల్చర్. FOR, MER in the sense anything that is before. So first one, second one, both of them are okay. But look at the next two options. One is LATER, another one is LATTR. Later అని అంటే దాని తర్వాత ఏంటంటే ఎనీ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. తర్వాత LATTER అని అంటే దాని అర్థం ఏంటంటే ఇమ్మీడియట్ నెక్స్ట్. వెంటనే పక్కన ఏదైతే దాని గురించి మనం ఫస్ట్ది డొనాల్డ్ ట్రంప్, సెకండ్ హిల్లరీ క్లింటన్. అంటే 1 and 2 ఇమ్మీడియట్ నెక్స్ట్ అవుతుంది కాబట్టి వాట్ మస్ట్ బి అవర్ ఆన్సర్? అవర్ ఆన్సర్ మస్ట్ బి ద ఫస్ట్ వన్. LATT ఉండాలి, LAT కాదు. నెక్స్ట్ వన్ 94. ఈచ్ సెంటెన్స్ హ్యాస్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ నెంబర్డ్ యాజ్ AB. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు మేక్ ఈచ్ ఆఫ్ ద 5 sentences మీనింగ్ఫుల్. ఓకేనా. సో ప్రతి సెంటెన్స్లో మనకు బ్లాంక్ లాగా ఇచ్చేసి ఆ బ్లాంక్లో రెండు వర్డ్స్ ఇచ్చాడు. రెండిట్లో ఏది మనకు కరెక్ట్ అయితే ఆ పేర్స్తో మనం కింద ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం చూసినట్లయితే యాజ్ ద వాటర్ బిగన్ టు రైజ్ ఓవర్ ద డేంజర్ మార్క్, రైజ్ అబౌవ్ ద డేంజర్ మార్క్. ఇప్పుడు వాటర్ ఎప్పుడు రైజ్ అయినా కూడా మనం ఏమి యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రైజ్ ఓవర్ మై ఫీట, అబౌవ్ మై ఫీట. అబౌవ్ మై నీస్ అంటామా, ఓవర్ మై నీస్ అంటామా? అక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే అబౌవ్ ద నీస్. ఓకే, వాటర్ ఈజ్ అబౌవ్ ద నీస్ అని అంటారు, పైకి వచ్చింది అని చెప్పడానికి. ఓకేనా. అంటే మనకు రీఅరేంజ్మెంట్ అనేది దేంతో బిగిన్ అవ్వాలంటే బేసిక్గా బీతో స్టార్ట్ అవ్వాలి. బిగినింగ్లో మనకు BB 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ 4 and 1 2 తీసేయండి. దీంట్లో కామన్గా ఉంది ఏంటంటే BABB, ఇంకొకటి BABB. అంటే మనం ఓన్లీ లాస్ట్ ఒక్కటి పట్టుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా BCD అని చెక్ చేయాల్సిన అవసరం అనేది రెండిట్లో కామన్ ఉన్నాయి. ఇప్పుడు ఈలో ఏమన్నాడంటే హీజ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ మిస్సింగ్ ద మీటింగ్ వాస్ క్రెడ్యులస్, అనదర్ వన్ ఈజ్ క్రెడిబుల్. క్రెడ్యులస్ అని అంటే దీన్ని మనము ఆర్ట్లెస్ అనమాట. ఆర్ట్లెస్ అంటే ఇది బేసిక్గా ఒక నెగిటివ్ వర్డ్. అంత ఆర్ట్లెస్గా ఉంది. నెయివ్ అని అంటే అంత ఎక్స్పీరియన్స్డ్గా లేదు. ఇంకొకటి గల్లిబుల్గా అని అంటే అంత పర్ఫెక్ట్గా లేదు అని. ఇంకోటి క్రెడిబుల్ అని అంటే వ్యాలిడ్గా ఉంది, ప్రాపర్గా ఉంది అని అర్థం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇచ్చాడు, క్లాస్ మిస్ అయినందుకు లేదా మీటింగ్ మిస్ అయినందుకు. ఇక్కడేమో గలిబుల్గా ఉంది. బేసిక్గా
ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఇలా ఎక్స్ప్లెనేషన్ గురించి యూజ్ చేయం. సో లాస్ట్లో మనకు రావాల్సింది ఏంటంటే బి, కాబట్టి ఆన్సర్ కమ్స్ ఓన్లీ విత్ 3. ఇంత షార్ట్గా ఎలా అంటే మనం ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నాము, లాస్ట్ ఆప్షన్ పట్టుకున్నాం అంతే. రెండిట్లో డిఫరెన్స్ అదే కాబట్టి. నెక్స్ట్ వన్, అగైన్ select the most appropriate word of the following sentences to make the sentences meaningful. ఓకే, A to E అన్ని చూసుకొని ప్రీవియస్ కాంబినేషనే. ఫస్ట్ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇమ్మిగ్రెంట్, ఎమిగ్రెంట్. ఇమ్మిగ్రెంట్ ఐతో స్టార్ట్ అవుతుంది, ఎమిగ్రెంట్ ఈతో స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని ఇంకొక విధంగా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అంటే ఇన్కమింగ్, లోపలికి రావడము. ఎక్స్పోర్ట్ అంటే బయటికి వెళ్ళడం. ఇది తెలిసిందే మనకు. ఇప్పుడు చూడండి, అన్ ఇమిగ్రెంట్ ఆర్ ఎమిగ్రెంట్ ఈజ్ అ పర్సన్ హూ కమ్స్ టు లివ్ పర్మనెంట్లీ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ. హూ కమ్స్ టు లివ్ అన్నారు, హూ గోస్ టు లివ్ కాదు. హూ కమ్స్, కమ్స్ అంటే ఇన్కమ్ కదా, లోపలికి రావడం. అంటే ఏమొస్తుంది మనకు, ఇంపోర్ట్ అని రావాలి. ఇంపోర్ట్ అంటే ఏంటి, ఇమిగ్రెంట్. ఏ ఉంది కాబట్టి ఏ అనేది మనకు సెకండ్ పొజిషన్, బి అంటే సెకండ్ ప్లేస్లో మనకు ఏ ఉండాలి. ఏ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది సెకండ్ పొజిషన్లో. సో ఆన్సర్ ఈజ్ 2 or 3. ఇంకా కామన్ థింగ్ ఏంటంటే దీంట్లో బిఏ, ఇక్కడ కూడా బిఏ. ఓకేనా, ఫస్ట్లో ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ కూడా బిఏ ఉంది. సో ఇది కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనం రిమైనింగ్ 3 చెక్ చేయాలి. రిమైనింగ్ 3 చెక్ చేయడానికి మనం లాస్ట్ దానికి వెళ్దాం. లాస్ట్ ఏమన్నా అంటే వీ హెల్డ్ ఎ మీటింగ్ టు ఫెలిసిటేట్ ప్రొఫెసర్ కాచ్రూ ఫ్రమ్ ఇలినస్ ఆర్ ఫెసిలిటేట్ కాచ్రూ ఫ్రమ్ ఇలినస్. మీటింగ్లో ఫెలిసిటేట్ చేస్తామా, ఫెసిలిటేట్ చేస్తామా? దాన్ని ఫెలిసిటేషన్ అంటామా, ఫెసిలిటేషన్ అంటామా? ఫెలిసిటేషన్ కదా. ఫెలిసిటేషన్ అంటే గౌరవంగా షాల్వా కప్పి అన్నీ చేయడాన్ని ఫెలిసిటేషన్ అని అంటారు. అంటే లాస్ట్లో మనకు రావాల్సింది ఏంటంటే ఏ. రెండిట్లో లాస్ట్లో ఏమన్నా ఆప్షన్ ఏంటి అంటే సెకండ్. వెరీ షార్ట్. అంటే అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఈజీగా ఉన్న వాటిని పట్టుకుంటే మనకు ఆన్సర్ చాలా క్విక్గా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత చూస్ ద కరెక్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఏ టు ఈ. ఈ రీఅరేంజ్మెంట్ అనేది మీకు ఆల్రెడీ గ్రూప్ 4కి సంబంధించిన వీడియోలో మనకు ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి, డిఫరెంట్ మోడల్స్. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ కాంబినేషన్ చూడండి. సమ్ పీపుల్ డెవలప్ జస్ట్ వన్ గ్యాల్ స్టోన్ వైల్ అదర్స్ మే డెవలప్ మెనీ గ్యాల్ స్టోన్స్. ఈ గ్యాల్ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాము. బీలోకి వచ్చేసరికి ఏమన్నానంటే బట్ట. ఈ బట్ట కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనము ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఫ్యాన్ బాయ్స్, FANBOYS. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్ అండ్ నార్, బట్, ఆర్, ఎట్, సో. ఇక్కడ బట్ ఉంది చూసారా, వీటితో మనకి ఎప్పుడు కూడా సెంటెన్స్ బిగిన్ కాదు. ఓకేనా, సో సెంటెన్స్ బిగిన్ కాదు అని అంటే ఆల్రెడీ మనకు అసలు బి ఆప్షన్ బిగినింగ్లో లేదు, సి ఆప్షన్ ఉంది, ఓకే, డి ఆప్షన్ కూడా ఉంది, అయితే ఈ కూడా రాదు. ఓకేనా, ఎందుకు ఈ కూడా రాదు అని అంటే అసలు బిగినింగ్లో ఈ లేదు కాబట్టి. ఓకే, సమ్ పీపుల్ డెవలప్ వన్ గ్యాల్ స్టోన్. సీలు అంటే గ్యాల్ స్టోన్స్ ఆర్ సాలిడ్ మెటీరియల్. ఇన్ మోస్ట్ కేసెస్ దే డు నాట్ కాజ్. దే అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ గ్యాల్ స్టోన్స్ గురించే మాట్లాడుతున్నాం. ఓకేనా, దే డు నాట్ కాజ్ అన్నారు డీలో. దే డు నాట్ కాజ్ ఎనీ సిమ్టమ్స్ అండ్ డు నాట్ రిక్వైర్ ట్రీట్మెంట్. బేసిక్గా వాటికి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. సిమ్టమ్స్ ఉండవు, ట్రీట్మెంట్ అవసరం లేదు అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏదో ఒక సిమ్టమ్ గురించి ఎక్కడ ఒక దగ్గర మాట్లాడవచ్చు అనే పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు బట్ అకేషనల్లీ గ్యాల్ స్టోన్స్ కెన్ స్టక్ ఇన్ ద డక్ట్ ఇన్ ద గాల్బ్లర్ ట్రిగరింగ్ ఇంటెన్స్ అబ్నార్మల్ పెయిన్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే బేసిక్గా పెయిన్ అయితే ఉండదు, బట్ కొన్నిసార్లు మాత్రం అబ్నార్మల్ పెయిన్ వస్తుంది. అంటే ఇమ్మీడియట్గా మనకు ఒక పేర్ ఫామ్ చేయాలి. ఇక్కడ పేర్ ఏం ఫామ్ చేసుకోవాలి అంటే డి విత్ బి పేర్ ఫామ్ చేసుకోవాలి. డీలో ఏమనంటే బేసిక్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, బిలో ఏంటేమో కొన్నిసార్లు మాత్రం సిమ్టమ్స్ ఉంటాయి. అంటే డిబి పేరు ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి ముందు. డిబి రావాలి. ఇక్కడ బిడి నాట్ పాసిబుల్, డిబి ఓకే పాసిబుల్, డితో అసలు బి లేదు, ఇక్కడ డితో కూడా బి లేదు. ఆన్సర్ ఈజ్ వాట్ హియర్. సెంటెన్సెస్ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు, కాకపోతే ఇలా వచ్చినప్పుడు షార్ట్కట్లో ఫైనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిఈడిబి ఒకసారి చూద్దాం. సీలు ఏమన్నా అంటే గ్యాల్ స్టోన్స్ ఆర్ సాలిడ్ మెటీరియల్స్ ఫార్మ్ ఫ్రమ్ ద డైజెస్టివ్ ఫ్లూయిడ్ ఇన్ గ్యాల్ బ్లాడర్, ఏ స్మాల్ పియర్ షేప్డ్ ఆర్గన్ లొకేటెడ్ అండర్ ద లివర్. ఓకేనా, ఇప్పుడు ఈలో ఏమన్నాడంటే సెకండ్ ప్లేస్ దే కుడ్ బి యాజ్ స్మాల్ యాజ్ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ గోల్డ్ బాల్. దే అని అంటే దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, గ్యాల్ స్టోన్ గురించి. తర్వాత డీలో ఏమనంటే మోస్ట్ కేసెస్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, బీలో ఏమనంటే కొన్ని కేసెస్లో సిమ్టమ్స్ ఉంటాయి. సమ్ పీపుల్ డెవలప్ వన్ గ్యాల్ స్టోన్ వైల్ అదర్స్ మే డెవలప్ మెనీ గ్యాల్ స్టోన్స్ ఎట్ ద సేమ్ టైం.
లాస్ట్లో అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో అబ్సల్యూట్గా మనము సెకండ్ కరెక్ట్గానే ఉంది, ప్రాబ్లం లేదు. సో ఎట్లా సార్ షార్ట్ కట్ అని అంటే, ఒకటి రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో, రెండు గ్రామర్ కూడా మనకు యూజ్ అవుతుంది. తర్వాత choose the right alternative to fill in the blank that makes it a meaningful sentence. Although it has been more than 50 years since Satyajit Ray made a Pather Panchali. ఈ ప్యాథర్ పంచాలి అనేది ఒక సినిమానే. 50 years అవుతున్నా కూడా డాష్ రిఫ్యూజ్ టు గో అవే ఫ్రమ్ ద మైండ్. ఆ మూవీ అనేది ఇంకా ఆ సీన్స్, కొన్ని సీన్స్ మైండ్లో నుండి పోవట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ చూడండి, ద హంటింగ్ ఇమేజెస్ అనేది నౌను, హంటింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ద అనేది ఆర్టికల్. ఇది బేసిక్గా నౌన్ ఫ్రేజ్ అండి, ఇది యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్స్ హంటింగ్ ఇమేజెస్, ద హంట్ ఆఫ్ ఇట్స్ ఇమేజెస్. హంట్ అంటే ఇక్కడ మళ్ళీ నౌన్ అయిపోతుంది, మళ్ళీ ఇమేజెస్ నౌన్, ఈ కాంబినేషన్ కరెక్ట్గా తీసేయండి. ఇట్స్ హంటెడ్ ఇమేజెస్ అనేది కూడా నాట్ పాసిబుల్, అడ్జెక్టివ్ అయినా కూడా. సో ఆన్సర్ ఏం తీసుకుంటాం చెప్తారా? ద హంటింగ్ ఇమేజెస్ రెఫ్యూజ్ టు గో అవే, ఇట్స్ హంటింగ్ ఇమేజెస్ రెఫ్యూజ్ టు గో అవే. ఇట్స్ అనేది దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఈ ప్యాథర్ పంచాలి ఈ యొక్క మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అసలు బయటికి పోవట్లేదు అని అర్థం. సో దానికి బదులు మనకు మోస్ట్ ప్రాబుల్గా ఉన్న ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇట్టే లేదా ఇట్స్. తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ రీడింగ్ ద ప్యాసేజ్ అది కింద క్వశ్చన్ ఏంటి అని అంటే, the omnipotent dictator is the least likely to have any authority. Select the most likely reason for this. వానికి ఎక్కువ అథారిటీ ఉండదు, ఇంపార్టెంట్ డిక్టేటర్కి ఎక్కువ అథారిటీ ఉండదు, దీన్ని సజెస్ట్ చేసే మోస్ట్ సూటబుల్ రీజన్ ఏంటి అని అంటున్నాడు. ఇప్పుడు పైన ఏముందంటే, ఓమ్నిపోటెంట్ డిక్టేటర్ ఈజ్ ద లీస్ట్ లైక్లీ టు హ్యావ్ అన్ అథారిటీ. గాంధీ హ్యాడ్ నో పవర్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నా? గాంధీ గురించి. హ్యాడ్ నో పవర్ టు కంపెల్, పనిష్ ఆర్ రివార్డ్. ఈజ్ పవర్ వాజ్ నిల్, ఈజ్ అథారిటీ వాజ్ ఎనామస్. పవర్ తక్కువ ఉన్న అథారిటీ చాలా ఎక్కువ ఉంది. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద లవ్ లివింగ్ విత్ హిమ్. వన్ కుడ్ సీ వై హీ వాజ్ లవ్డ్. హీ లవ్డ్. అతను లవ్ చేయబడ్డాడు, అతను కూడా లవ్ చేశాడు. ఇదంతా కూడా మనకు లవ్కి రిలేటెడ్, అంటే హ్యూమన్ రిలేషన్ మెయింటెనెన్స్ రిలేటెడ్. కింద ఆప్షన్ చూస్తే, పవర్ డిక్టేటర్ ఎక్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్ టెంపరరీ. ఈ వర్డ్ అసలు టెంపరరీ కాంబినేషన్ లేదు. రూల్ ఓవర్ ఓన్లీ అన్రిస్ట్రిక్టెడ్ అథారిటీ, నాట్ లైక్లీ టు విన్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పీపుల్. అన్రిస్ట్రిక్టెడ్గా లవ్ అండ్ రెస్పెక్ట్ కోసమే కాకుండా జనరల్గా వర్క్ చేయాలి. రూరల్ అబ్సల్యూట్ పవర్ ఈజ్ సెల్డమ్ ట్రస్టెడ్. అబ్సల్యూట్ పవర్ అంటే ఒకరిని ఆపరేట్ చేయడం, నాట్ రిలేటెడ్. ఏ పర్సన్ విత్ సుప్రీం అథారిటీ జనరేట్స్ ఒబీడియన్స్ త్రూ ఫియర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే భయభ్రాంతులకు గురి చేసి ఒబీడియంట్గా చేసుకోవడం, అంటే శిక్షిస్తారేమో అని రెస్పెక్ట్ ఇవ్వడం, అలా కూడా కాదు. అతను లవ్ చేశాడు, అన్రిస్ట్రిక్టెడ్గా అతను కూడా లవ్ చేయబడ్డాడు. సో ఆన్సర్ ఈజ్ 2. ఇది రీడింగ్ స్కిల్కి రిలేటెడ్, గ్రామర్ కాదు. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ ఈజ్ రిటర్న్ ఇన్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్. మనకు బిగినింగ్లో ఒకసారి ఎండింగ్ పార్ట్కి వద్దాము. ఎండింగ్లో మనకు కొన్ని డిఫరెన్సెస్ ఏమున్నాయంటే, ఇంకో ఇక్కడ చూడండి. ఇన్వర్టెడ్ కామా ఇప్పుడు కూడా ఏ పంక్చుయేషన్, ఫుల్ స్టాప్ అయినా, క్వశ్చన్ మార్క్ అయినా, ఎక్స్క్లమేటరీకి తర్వాత ఉండాలి, దానికి ముందు ఉండకూడదు. అంటే ఇమీడియట్ ఒకటి పోతుంది, అది ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ అవుట్. ఈ కాంబినేషన్స్ తెలియాలి. ఓకేనా? తర్వాత ఫస్ట్ దాని దగ్గరకు వద్దాము. ఫస్ట్ దాంట్లో ఏమన్నాడంటే, వన్ కెనాట్ ఫుల్ వన్ సెల్ఫ్ ఫర్ లాంగ్. ఇక్కడ వరకు ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. క్లీనింగ్ హర్ గ్లాసెస్ ద డాటర్ ఇన్ లా స్పోక్. ఏమన్నదంటే, బట్ యూ హ్యావ్ టు ట్రై. వన్ కెనాట్ ఫుల్ వన్ సెల్ఫ్ ఫర్ లాంగ్ బట్ యూ హ్యావ్ టు ట్రై అనేది, అంటే బట్ అనే దాని గురించి మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా బట్ కంటిన్యూషన్, బట్ అది తీసేసాము. ఇక్కడ చూడండి, బట్ కంటిన్యూషన్ లేదు. అసలు దీనికి ఇన్వర్టెడ్ కామా అనేది సెకండ్ ఇన్వర్టెడ్ కామా ఇది ఏదైతే ఉందో, ఈ సెకండ్ ఇన్వర్టెడ్ కామాకి ఫస్ట్ ఇన్వర్టెడ్ కామా లేదు. ఈ ఫస్ట్ సెకండ్ కాంబినేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ సెకండ్ ఇన్వర్టెడ్ కామా క్లోజ్డ్కి ఓపెన్ ఇన్వర్టెడ్ కామా లేదు కదా, అంటే మనం థర్డ్ వన్ యూజ్ చేయలేము, తీసేయండి. తర్వాత, వన్ కెనాట్ ఫుల్ వన్ సెల్ఫ్ ఫర్ వెరీ లాంగ్. క్లీనింగ్ హర్ గ్లాసెస్ డాటర్ ఇన్ లా స్పోక్ బట్ యూ హ్యావ్ టు ట్రై టు కీప్ యువర్ సెల్ఫ్ ఫులిష్. ఇక్కడ బట్కు ముందు ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయింది, బాగానే ఉంది. డిఫరెన్స్ ఏంటంటే స్పోక్ వితౌట్ కామా, ఈ రెండే డిఫరెన్స్. ఇన్వర్టెడ్ కామాస్లో ఈ విధంగా ఒక పర్సన్ యొక్క స్పీచ్ని సపరేట్ చేసి రాసినప్పుడు, మళ్ళీ సెకండ్ కంటిన్యూషన్ ఏదైతే స్పీచ్ ఉంటుందో ఆ ఇన్వర్టెడ్ కామాస్ ముందు అబ్సల్యూట్గా మనకు కామా రావాల్సిందే. అంటే ఆన్సర్ అయితే ఓన్లీ 4th వన్. కరెక్ట్ అన్నాడు కాబట్టి 4th వన్. రాంగ్ అంటే ఈ 3 రాంగే, ఫస్ట్ 3 కూడా రాంగే. తర్వాత ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సెలెక్ట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విత్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. సెంటెన్స్ ఏంటి అంటే, జడ్జ్ ఇన్ హర్ ప్రివైల్డ్ అపాన్ ద వైఫ్ అండ్ షీ సెంటెన్స్ ద హస్బెండ్ టు ప్రిసన్.
ఆమెలో ఉన్న జడ్జ్ ఎవరైతే ఉన్నారో దిస్ జడ్జ్ ప్రివేల్డ్ అపాన్ ద వైఫ్, అంటే ఆ వైఫ్లోకి వచ్చేసింది అండ్ షీ సెంటెన్స్డ్ హర్ హస్బెండ్ టు ప్రిజన్. ఆమె ఆ జడ్జి లాగా బిహేవ్ చేసి వాళ్ళ హస్బెండ్ని ప్రిజన్కి సెంటెన్స్కి పంపించేసింది. ఇక్కడ ఎర్రర్ ఏంటి అని అంటే ఇక్కడ ద జడ్జ్ అనే దాన్ని దాతోని బిగించేయాలి. ఎందుకు దాతోని బిగించేయాలి అంటే ఆమెలో ఉన్న జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె గురించి మాట్లాడుతున్నాం. జడ్జ్ ఇన్ హర్. బేసిక్గా జడ్జ్ అనేది ఒక ప్రొఫెషన్, దానికి మనము బేసిక్గా యూజ్ చేయాల్సిన ఆర్టికల్ అవసరం లేదు. బట్ ఈ కేసులో ఎందుకు యూజ్ చేసినా పర్టికులర్గా ఆమెలో ఉన్న జడ్జ్ ఎవరైతే ఉంటున్నారో ఆమె గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది పర్టికులర్ కేసు అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే హయ్యర్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో హయ్యర్ అథారిటీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో రెండు విధాలుగా మనం తీసుకున్నా సరే ఇక్కడ జడ్జ్తో స్టార్ట్ అవ్వాలి. సో ఎర్రర్ కమ్స్ విత్ ద ఫస్ట్ పార్ట్. ఓకేనండి. సో ఈ విధంగా మనము ఇన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసాము. చాలా టైం అయితే పట్టింది, బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ సమ్ ఆఫ్ ద గ్రామర్ రూల్స్. 100% అన్నీ కాకపోయినా కొన్ని రూల్స్ అయితే మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ లీవింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇది యూస్ఫుల్లే. చిన్నపిల్లలు 10th క్లాస్ లెవెల్ నుండి పిహెచ్డి చేసే వాళ్ళ వరకు కూడా, ఈవెన్ సెంట్రల్ సివిల్స్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకు కూడా ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రీడింగ్ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మధ్యలో మెన్షన్ చేసిన రూల్స్ అన్ని కూడా మీరు నోట్స్లో రాసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ అనేది బేసిక్గా మనము 120 minutesలో సాల్వ్ చేయాలి. మనకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కే ఇంత టైం పట్టిందంటే మీరు ఎంత క్విక్గా సాల్వ్ చేయాలో మీరు గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మనం ప్రిపరేషన్ ఉండాలి. ఇంకా వేరే ఏమైనా పేపర్స్ మీరు నాకు పంపించాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు అనుకుంటే ఇంగ్లీష్ HH ఉండాలండి హబ్కి 111@gmail.com. దీనికి మీరు సెండ్ చేయొచ్చు. దీనికి సెండ్ చేస్తే మీరు ఆ పీడిఎఫ్ని నాకు టైం ఉన్నప్పుడు నేను రికార్డ్ చేస్తూ ఉంటాను. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.